నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. జెనెక్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు, స్టార్ట్ చేసిన తర్వాత మీ కెరియర్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? స్టార్ట్ చేయకని ముందు నేను టు వర్క్ అండి. నేను జాబ్ చేసేవాడిని. డిఫరెంట్ డివిజన్స్లో చేశాను. లైక్ కస్టమర్ సర్వీస్ కానీ, సేల్స్ కానీ, మార్కెటింగ్ అన్నిట్లో ఉన్నాను. క్వాలిఫికేషన్ ఏంటండి అమర్ గారు? ఎంబీఏ మార్కెటింగ్ అండి. ఎంబీఏ మార్కెటింగ్. దానికి జెనెక్స్కి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది కదా. హౌ ఇన్ టు జెనెక్స్? అది నేను నా 99లో నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్ టు 2001-2 వరకు నేను డిఫరెంట్ జాబ్స్ చేశాను. ఓకే. లైక్ లైఫ్ స్టైల్ ఐస్ టు డూ. అప్పుడు మ్యూజిక్ సెక్షన్ ఉండేది. దాంట్లో నేను పర్చేజ్, సేల్స్, లైఫ్ స్టైల్లో క్యాషియర్ అన్నీ చేశాను. క్రెడిట్ కార్డ్స్కి సేల్స్ చేశాను. టాటా అప్పట్లో ఇండికామ్ ఉండేది, టాటా టెలి సర్వీసెస్, దాంట్లో మార్కెటింగ్ చేశాను. కస్టమర్ సర్వీస్ డిఫరెంట్ యాంగిల్స్ చేశాను. ఆ జర్నీ స్టార్ట్ అయిపోయినప్పుడు వన్ ఆఫ్ మై కస్టమర్ నాకు వై డోంట్ టు కమ్ టు ద బిజినెస్ అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేది. ఓకే. నాకు ఒక మంచి ప్రీమియం కార్ అని, నాకు ఒక సంస్థ, నా కింద ఒక టీమ్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ అప్పట్లో ఉండేది. అంతే, ఇంత క్లియర్ కాదు. బట్ లైఫ్ స్టైల్, కింగ్స్ లైఫ్, ఎట్లయినా మనం కష్టపడాలి, దాని తగ్గట్టు డ్రీమ్ చేయాలి, దాని తగ్గట్టు ఉండాలనేది ఒక ఆలోచన ఉండేది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దెన్ ఆ కంపెనీలో ఫస్ట్ ఆపర్చునిటీ నేను తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత అప్పుడు అది వచ్చేసి ఆటోగ్లిమ్ అని యూకే కంపెనీ, వీళ్ళు మాస్టర్ ఫ్రాంచైజ్, దే ఆర్ జస్ట్ స్ప్రెడింగ్ డీలర్ నెట్వర్క్ అనమాట. అప్పుడు ఫస్ట్ డీలర్ నేనయ్యాను. దాని తర్వాత నేను మోడీ మోటార్స్, అప్పుడు హీరో హోండా డీలర్షిప్ ఉండేది. మేము కపుల్ ఆఫ్ డీలర్స్ అప్రోచ్ అప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇచ్చాము. అప్పుడు వాళ్ళు ఎలా అంటే, సర్వీస్కి వచ్చిన వెహికల్ ఏదైతే ఉందో దాన్ని మన ఎగ్జిక్యూటివ్స్ మాట్లాడి, అప్పుడు మేమే మాట్లాడాము ఇనిషియల్ స్టేజ్ కాబట్టి, బైక్ సర్వీస్ అయ్యి డెలివరీ అయిపోయే టైంలో పాలిష్ చేసి ఇచ్చేటట్టు. అప్పుడు ఒక 300 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళం బైక్కి. ఒక 100 రూపీస్ గోస్ టు ద షోరూమ్ అండ్ 200 మనం కలెక్ట్ చేసుకో, అలా స్టార్ట్ చేసాము. అప్పుడు ఇట్ వాజ్ అ సక్సెస్. అంటే ఆ కాన్సెప్ట్ కొత్తది, అందరికీ ఫ్రెండ్లీగా ఉండేది. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అందరికీ, లైక్ డీలర్స్కి కానీ, షోరూమ్ డీలర్స్కి కానీ, మాకు ఇచ్చిన ఫ్రాంచైజీ కానీ అందరికీ కంఫర్ట్ ఉండేది. దాని తర్వాత నన్ను చూపించేసి, నా బిజినెస్ మోడల్ నేను చేసే టర్న్ ఓవర్ చూపించేసి, దే హావ్ డన్ కపుల్ ఆఫ్ డీలర్స్. ఫస్ట్ ఇనిషియల్ 2 వీలర్ షోరూమ్స్లో. దాని తర్వాత వాళ్ళు కార్ డీటెయిలింగ్ దాంట్లో ఎంటర్ అవుదామని అనుకున్నారు. వాళ్ళు కంపెనీ అవుట్లెట్ ఒకటి చేశారు. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రన్ సక్సెస్ఫుల్లీ. మినిస్టర్ రోడ్లో వాళ్ళు ఒక అవుట్లెట్ డిజైన్ చేశారు. కంపెనీ అవుట్లెట్ లాగా ఒక ప్రోటోటైప్ చేద్దామని. దెన్ నేనేం చెప్పానంటే, నాకే ఫ్రాంచైజీ ఇవ్వండి, నేను చేస్తాను, సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను అని చెప్పాను. దెన్ నేను ఆల్రెడీ చేసిన, ఏ కంపెనీతో ఇది సేమ్ అని అదే కంపెనీ. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫ్రాంచైజీ ఆఫర్ నాకు ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళతో మనకున్న రిలేషను, మనం చేసే విధానం. ఇన్వెస్ట్మెంట్కి ఏం ప్రాబ్లం అవ్వలేదా? అప్పుడు 5 lakhs వాజ్ మై ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే ఫస్ట్ 2 వీలర్ అప్పుడు కూడా మేము జాబ్ చేసేటప్పుడే చెరు ఒక 13,000 పెట్టి స్టార్ట్ చేశాను. నేను, నా పార్ట్నర్, నా క్లాస్మేటే ఉండే, ఎంబీఏ క్లాస్మేట్. ఓన్లీ 13,000. ఓకే. ఆ 13,000 కూడా ఎలా వచ్చాయంటే అండి, మేము టాటాలో వర్క్ చేసేటప్పుడు మాకు 1 month ఇన్సెంటివ్స్ ఒక 13,000 వచ్చాయండి. అంటే కొంతమంది ఏమో ట్రిప్ వెళ్ళారు, బాలి ట్రిప్కి వెళ్ళారు, వద్దనుకున్న వాళ్ళకి ఒక 13,000 ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఆ ఇన్సెంటివ్స్తోని ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ మై కెరియర్. 13,000 రూపీస్. అక్కడి నుంచి వి జస్ట్ ఇన్సెంటివ్స్తోని స్టార్ట్ చేశాను అది. సో ఇనిషియల్లీ మైండ్లో ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. 13,000ని సేవ్ చేసి దెన్ దిగారు. 13,000 ఉండే. అప్పుడు ఆ ఇన్సెంటివ్స్తోని బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్కి ఇది కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే నా పార్ట్నర్, నా క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో తను నేను కలిసి చెరువు 13,000 పెట్టి స్టార్ట్ చేశాము. బట్ నాకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్తోనే నేను జాబ్ క్విట్ చేసి వచ్చాను. మా పార్ట్నర్ని రమ్మంటే, లేదు నాకు జాబే, ఇంకా నాకు ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అన్నాడు. ఓకే. దెన్ స్టార్ట్ చేశాను. నేను చూసుకునేవాడిని ఇనిషియల్గా. తర్వాత తనకి జాబ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దెన్ హీ స్టార్టెడ్, నేను వస్తాను, నేను వర్క్లో ఇన్వాల్వ్ అవుతాను. అప్పుడు ఏం చేశానంటే, తనకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక రెడీ చేశాం కదా, ఒకటి ఎలా చేయాలి వర్క్ మాడ్యూల్ చేశాం కదా, తను చూసుకునేటట్టు ఇచ్చేసి, నేను ఈ కార్స్ డీటెయిలింగ్ స్టోరు దాని మీద వర్క్ మీద స్టార్ట్ చేసి ఆ ఫ్రాంచైజీ తీసుకున్నాము. అప్పుడు ఇనిషియల్ వాజ్ 5 lakhs ఉండే.
ఇంకా ఇద్దరం కలిసి ఇన్వెస్ట్మెంట్ షేర్ చేసుకొని స్టార్ట్ చేసాము. 5లో కూడా 5 సేమ్ అదే, కాకపోతే అది ఆల్రెడీ నెట్వర్క్ ఉన్నదాన్ని తనకి హ్యాండ్ ఓవర్ చేసి తనని చూసుకోమని నేను ఇది చూసుకునే. ఓకే. దిస్ వాజ్ అ సక్సెస్ స్టోరీ మళ్ళీ సేమ్. ఎందుకంటే మనం అప్రోచ్ అనుకోండి, కస్టమర్ అనుకోండి, మినిస్టర్ వాళ్ళు ఉండే. అంటే మీ మార్కెటింగ్ మీకు చాలా ఉపయోగపడి ఉండొచ్చు అప్పటికి ఇనిషియల్ స్టేజ్లో అంతా కష్టపడి. చదువుకునేదాన్ని కాదండి, అంటే మనం డౌన్ టు ఎర్త్ మాట్లాడేది ఎప్పుడు కూడా క్లియర్గా జెన్యున్గా ఉండేది. 10 మాటలు చెప్పాల్సింది ఒకటే చెప్పేవాళ్ళం, ఒకటి చెప్పాల్సింది అందరు 10 చెప్తారు దాన్ని. కాబట్టి అందరూ కొంచెం నమ్మేవాళ్ళు, మనం చెప్పేది అర్థమయ్యేది వాళ్ళకి. క్లియర్గా స్టేట్ టు స్టేట్ డీసెంట్గా మాట్లాడేవాళ్ళం. అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అది సక్సెస్ స్టోరీ అయింది. దాన్ని చూపించి కంపెనీ స్ప్రెడెడ్ లైక్ ఇది మీ సెకండ్ వెంచర్ కార్ డీటెయిలింగ్ అని. కార్ డీటెయిలింగ్ సెకండ్ వెంచర్. దాని తర్వాత వాళ్ళు ఈ అమౌంట్స్ అన్ని కొంచెం ఫైనాన్షియల్గా అటు ఇటు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీ సిక్ అయిపోయింది. దెన్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అవి అంత కరెక్ట్ లేవు. ఇంకా అది అప్పుడు ఏం చేశారంటే ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఆ కంపెనీతోని వాళ్ళు చేయట్లేదు బిజినెస్, వై టు టేక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నెట్వర్క్ చేయండి అని అంటే, అప్పుడు నేను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఓకే. అప్పుడు మా పార్ట్నర్కి చెప్పాను, నువ్వు కూడా వచ్చేసి మనం స్టార్ట్ చేద్దామంటే ఈ సెడ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అగైన్. ఎందుకంటే అప్పుడు కంఫర్టబుల్గా ఈ రెండిట్లోంచి 2 వీలర్ 4 వీలర్స్ నుంచి వీ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ చేరొక 1,00,000 వచ్చాయి మంత్లీ. నేను అన్నాను, నాకు డే టు డే లైఫ్ రొటీన్ నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంఫర్ట్ లేని నాకు అని చెప్పేసి నేను వచ్చేసాను. ఇంకా తనకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇంకా కంప్లీట్ ఆ 2 బిజినెసెస్ తనకి ఇచ్చేసాను. 100% ఇచ్చేసి నేను ఐ కేమ్ అవుట్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ డిస్ట్రిబ్యూషన్. అప్పుడు నేను ఏదైతే ఫ్రాంచైజీ తీసుకున్నానో దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఫ్రాంచైజెస్ టు మొత్తం. ఎప్పుడు ఏపీ ఉండేది, కంబైన్ స్టేట్ ఉన్నాం. 2 వెంచర్స్ మీ ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న డెసిషన్ ఏ రకంగా సక్సెస్ ఇచ్చింది మీకు మరి? సరే, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి. మెట్టు ఎక్కుతూ మనం ఒక స్టేజ్కి వస్తాం, దాని తర్వాత ఎక్కగలుగుతాం నమ్మకం ఉంది. ఏదైనా పరిస్థితుల వల్ల పడిపోయాం అనుకోండి, మనం ఎక్కిన మెట్లు మళ్ళీ మనం ఎక్కలేమా? అంతే కదా, ఎక్కగలుగుతాం కదా. దట్స్ ఓన్లీ ఐ బిలీవ్ ఇన్ దట్ వే. కట్టింది మనమే అన్నప్పుడు మళ్ళీ ఎలా కట్టుకోవాలో ఐడియా ఉంది. ఎవరో ఎక్కించిన మెట్లు కావాలి, బహుశా 2 మెట్లు కిందికి వెళ్ళిపోతుండొచ్చు, బట్ నాకు ఆ నమ్మకం ఉంది. ఆ ఏజ్ అలాంటిది, ఏజ్ ఆఫ్ 25 years, ఆ ఏజ్ అలాంటిది. అగ్రెసివ్గా వెళ్ళిపోవటము, వీస్ టు వర్క్ 12 hours ఎక్కువ. అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే రైట్, ఇంకా వర్క్ తప్పించి ఇంకోటి ఉండేది కాదు. వీస్ టు ట్రావెల్, వీస్ టు వర్క్, అట్లా ఉండేది అనమాట. సో ఎందుకంటే ఇంకేదో చేయాలి అనేది ఒక ఇది ఉండేది గట్టిగా. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫ్రాంచైజింగ్. అప్పుడు ఆల్రెడీ చాలామంది నా దగ్గరికి వచ్చి నా స్టోర్స్ ఎగ్జాంపుల్గా చూసి ఆల్రెడీ తీసుకునేవాళ్ళు కదా, ఆ ఉన్న నెట్వర్క్లో చాలామంది కన్వర్ట్ అయ్యారు. అప్పుడు టోటల్ ఏపీ మొత్తం ఒక 25 outlets క్రియేట్ చేసాం మనం, డీటెయిలింగ్ అవుట్లెట్స్ క్రియేట్ చేసాము. ఇంతవరకు సక్సెస్ అనుకోవచ్చా ఫ్రాంచైజ్ మోడల్? 25 stores అయినాయి అంటే సక్సెస్ అన్నట్టే, రెవెన్యూ జనరేట్ అవుతుందంటే సక్సెస్ అన్నట్టే, కస్టమర్ యాక్సెప్టెన్సీ ఉందంటే సక్సెస్ అన్నట్టే. ఐ మీన్ ఇలా మనం చెప్తున్నాను. ఇప్పటికి కూడా 20 years తర్వాత కూడా ఇంకా గ్రో అయింది, 1:1000 గ్రో అయింది. అంటే అన్ని స్టోర్స్, అన్ని బ్రాండ్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకే, కాబట్టి దట్ వాజ్ ఎ సక్సెస్ స్టోరీ అని చెప్పగలుగుతాము. దెన్ ఆఫ్టర్ ఇంకా వాట్ నెక్స్ట్ ఐ స్టార్టెడ్ యాక్సెసరీస్. జెనెక్స్ బోర్న్ ఇన్ 2005. జెనెక్స్ అంటే ఫస్ట్ బ్రాండ్ ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది ఫస్ట్ క్వశ్చన్. లక్కీలీ ఏంటంటే పేరు సజెస్టెడ్ బై సంబడి, బట్ లోగో డిజైన్ బై మీ. నాకు కనిపించింది ఏంటంటే దాంట్లో 360 degrees ఉందని కనిపించింది. ఆ లోగో కట్ చేసిన తర్వాత మేము లోగో కార్ మీద పేస్ట్ చేసేటప్పుడు అది రివర్సా ఎటు అని చూడకుండా ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివినా జెనెక్స్ అని వస్తుంది, 2 సైడ్ నుంచి తిప్పి పెట్టినా అదే వస్తుంది. కాబట్టి లోగో అలా డిజైన్ చేసాము. చేద్దామంటే ఇంక అంతకన్నా మంచి లోగో దొరకట్లేదండి. లాజిక్ ఏంటంటే day 1 ఉన్న జెనెక్స్ ఇప్పటికి అలా అదే లోగో, అదే పేరు, అదే లోగో. ఆ పేరు మీనింగ్ కూడా మాకు తెలీదు. ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్, యూట్యూబ్ 2005లో అంత లేదు. సౌండ్ బాగుంది, బాగా అనిపించింది, తీసుకున్నాము. బట్ లోగో ఇస్ డిజైన్ బై మీ, బట్ సంబడి సజెస్టెడ్ ద నేమ్.
దాని తర్వాత రాను రాను కొంచెం ఇంటర్నెట్, గూగుల్ అన్ని, యూట్యూబ్ అన్నీ అవుతుంటే సెర్చ్ చేస్తే ఇట్ ఈస్ నేమ్డ్ అస్ జెనెక్స్ అనేది జనరేషన్ నెక్స్ట్. నెక్స్ట్ జనరేషన్ లక్కీలీ అలా కలిసి వచ్చింది అనుకోండి, జనరేషన్ నెక్స్ట్ అని. అప్పట్లో 2005 వెన్ వి స్టార్టెడ్ యాక్సెసరీస్, సేమ్ మళ్ళీ సో జెనెక్స్ స్టార్ట్ చేసేటప్పుడు యూ స్టార్టెడ్ విత్ యాక్సెసరీస్. యాక్సెసరీస్ ఓకే. సేమ్ అదే ఎక్కడ పెట్టారు ఫస్ట్ స్టోర్ అప్పుడు? కౌర్ హిల్స్, మాదాపూర్ అంటే. సో ఇనిషియల్ స్టేజ్ జెనెక్స్ పెట్టగానే రెస్పాన్స్ ఎలా ఉండింది? అదే మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ కొంచెం ఉంది కదా, ఆల్రెడీ దాంట్లో ఉంది. ప్లస్ అప్పుడు ఏమైపోయిందంటే అండి, మాది లేన్లో ఉండేది, ఇన్సైడ్ ద లేన్ ఉండేది. మార్కెట్ అప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఏరియా. ఈ ఏరియాలో ఎవరికన్నా ఏదైనా కావాలంటే వీఆర్ ద ఓన్లీ 1%. ఓకే. ఆ ఏరియాలో మనమే ఫస్ట్ ప్లేయర్. వెతుక్కుంటూ రావాలి. ఇంకా ఎత్తుకుంటూ రావాలి. అప్పుడు అదృష్టం కొద్ది ఏమైందంటే మా ఎదురుగా 4 షట్టర్స్లో ఫుడ్ వరల్డ్ వచ్చింది. ఫుడ్ వరల్డ్ అనేది అప్పట్లో సూపర్ మార్కెట్ చైన్ ఆఫ్ అవుట్లెట్స్, మీకు తెలిసిందే. అప్పట్లో ఆ ఏరియాలో ఏం కావాలన్నా ఫుడ్ వరల్డ్కి వచ్చాలి. అక్కడ చూస్తూ మీ దగ్గర అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. అలా మాకు అదొకటి కూడా ప్లస్ అయింది. ఓకే. దాని తర్వాత ఆ ఏరియాలో ఎవరికి కార్ సర్వీస్ కావాలన్నా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా వి స్టార్టెడ్ జర్నీ అనమాట. ఇంకా దాని తర్వాత మేము ఇచ్చే క్వాలిటీ కానీ, మా ఎక్స్పీరియన్స్ షోర్ కానీ, సర్వీస్ కానీ, అలా అలా ఎవ్రీబడి లైక్డ్ అండ్ స్టార్టెడ్ అనమాట. ఇంకా దట్ వాజ్ మూవింగ్ వెరీ స్మూత్లీ అండ్ వెరీ పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అది 2005, 6, 7 అట్లా స్టార్ట్ అయిపోయింది. దెన్ ఐ రికగ్నైజ్ దట్ ఈ 100 ఫుట్ రోడ్ క్రియేట్ అవుతుంది అనేది నాకు ఒకటి క్లారిటీ వచ్చేసింది. అంటే జస్ట్ రోడ్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. సో ఈ రోడ్లో ఏదో ఒక స్టోర్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది. లక్కీలీ ఒక బిల్డింగ్ విత్ పిల్లర్స్ వేసేసి ఆగిపోయింది బిల్డింగ్. ఓనర్ ఎవరు ఫైండ్ అవుట్ చేసి అతను అప్రోచ్ అయ్యి అతను ప్రపోజల్ ఇచ్చి అంత చేసి అంత కన్విన్స్ చేస్తానికి ఓకే అన్నారు. ఆ బిల్డింగ్ మొత్తం మనకి ఎంత హార్డ్లీ ఒక 50,000లో వచ్చేసింది మనకు. ఆ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్ విత్ పిల్లర్ స్లాబ్ కట్టింది. ఆ సైడ్ ఓనర్కి చెప్పాను, నేనే ఇంటీరియర్స్ చేసుకుంటాను. ఈజ్ ఎ బిగ్ మ్యాన్. శరత్ అని కెమెరామ్యాన్, అప్పట్లో బాలయ్య గారి బాలగోపాల్, ఈ హ్యాస్ డన్ 100+ పెద్ద కెమెరామ్యాన్, చాలా మంచి అతను. హీ వాజ్ మనకి ఇంట్రెస్ట్. మనం ఎప్పుడైతే తీసుకొని స్టార్ట్ చేసి ఇంటీరియర్స్ అయిపోయి ఓపెనింగ్ చేసే టైంకి రోడ్ ఓపెన్ అయిపోయింది. కలిసి వచ్చింది. జస్ట్ రోడ్ వేసేసారు. ఫుట్బాల్ కలిసి వచ్చింది, అక్కడ రోడ్ డాంబర్ రోడ్ వేసేసారు. దట్ వాస్ ఎ యూనిక్ కాన్సెప్ట్. అక్కడ ఇంత స్మార్ట్ గా ఇంత ఆలోచించటం, అంత దూరాన్ని ముందే పసిగట్టడం, ఒకవేళ రోడ్ రాకపోయి ఉన్నా కూడా అక్కడ కూడా రిస్క్ టేకింగ్ లాంటిదే. ఎలా జెనెక్స్ వచ్చిందంటే ఏం చెప్తాం, లాజిక్ ఏంటంటే మనం మంచిగా ఆలోచించి మంచిగా వెళ్ళి స్మూత్గా ఉంటే అన్ని టైం అలా. అవును. ఇంతకీ ఇప్పుడు జెనెక్స్ ఫస్ట్ స్టార్ట్ అయిన స్టోరు కావేరీ హిల్స్లోది ఇప్పటికీ ఉందా? అది తర్వాత 2012లో షిఫ్ట్ చేశాను. అంటే అక్కడి నుంచి మెయిన్ రోడ్కి షిఫ్ట్ చేశాను. ఎందుకంటే అది లోపల ఉంది. నాకు ఇక్కడ ప్లేస్ నాకేంటంటే కావేరీ. ఇప్పుడు మెయిన్ రోడ్లో ఉన్నది అదే జెనెక్స్ అయితే రైట్ సైడ్ది. నాకేంటంటే ఆ ఏరియాలో ఎవరైనా రెంట్కి ఇవ్వాలంటే ఫస్ట్ నాకు వచ్చి మరి ఇది ఉంది, వై డోంట్ యు టేక్ అని చెప్పాడు. అలా గుడ్ విల్ సంపాదించడం చాలా గ్రేట్. అలా ఇప్పుడు ఆ ఏరియాలో ఒక 6 ప్లేసెస్ మెయిన్ రోడ్ ప్లేసెస్ అన్ని మన చేతిలో ఉన్నాయి. నియర్ బై 6 ఉన్నాయి. ఆ రోడ్లోనే ఒక 6 స్టోర్స్ చేసుకున్నాం. ఎవరైనా ఫస్ట్ అక్కడ కావేరీ హిల్స్ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత మా అంటే ఒక 2-3 కిలోమీటర్స్ దూరం వెళ్ళారు అంతే మీరు. 100 ఫీట్ రోడ్ అంటే ఎవరైనా ఇట్లా ఎల్బీ నగర్ సైడ్ షిఫ్ట్ అవ్వడము, కూకట్పల్లి, శంషాబాద్ అలా ఆలోచిస్తారు. కానీ మీరు అట్లా నియర్ బై వెళ్ళడానికి గల రీజన్స్? సెకండ్ స్టోర్ ఇక్కడ వచ్చిన తర్వాత టైర్ షాప్ అక్కడ పెట్టాం కదా. ఆ టైర్ షాప్ అది సెకండ్ స్టోర్ తీసుకోవడానికి కారణమే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అక్కడికి ఇక్కడికి యాక్సెసరీస్కి జస్ట్ ఒక 500 మీటర్స్ కూడా ఉంటుంది. అక్కడ పెడతానికి కారణం ఏంటంటే కస్టమర్ యాక్సెసరీసే కాకుండా నాకు టైర్స్ కావాలమ్మారు, అలైన్మెంట్ కావాలమ్మారు, అది ఇది అని అడగటం వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్డ్. అప్పుడు ఏం చేసేవాళ్ళం అనమాట, పక్కన నియరెస్ట్ స్టోర్కి మేము వెహికల్స్ రిఫర్ చేసేవాళ్ళం. అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి మాకు. అంటే సర్వీస్ కానీ, ప్రైజింగ్ కానీ, క్వాలిటీ కానీ, ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. అలాగే మన కస్టమర్ బేస్ ఉంది కదా, వై డోంట్ వి స్టార్ట్ అని చెప్పేసి సెకండ్ అవుట్లెట్ స్టార్ట్ చేసాం. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ టైర్స్ అండ్ వీల్స్ అలైన్మెంట్ సర్వీసెస్ కోసం. ఒక 4 ఫ్లోర్ బిల్డింగ్ తీసుకొని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసాం, స్టార్ట్ చేసాం. అది ఇంకా మెయిన్ రోడ్ స్టోర్. ఆల్రెడీ మనకున్న క్లయింటెల్ ఉన్నారు కాబట్టి ఇంకా వచ్చిన నెలలో తీసుకెళ్ళి అక్కడ చూపించేసి మనమే చేస్తామని వాళ్ళకి చెప్పటం వల్ల ఇక ట్రస్టెడ్ కాబట్టి
సెకండ్ స్టోర్ ఆల్సో మంచిగా అయింది. 2007-8 టైంలో అది. ఆ రోడ్ కూడా అప్పుడే 100 ఫీట్ రోడ్ అప్పుడే క్రియేట్ అయింది. దాని తర్వాత 2010 ఆ టైంలో ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి. అంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సర్వీస్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డెంటింగ్, పెయింటింగ్, ఆయిల్ చేంజెస్, కస్టమర్ రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి. ఇంక అప్పుడు కావూర్ హిల్స్లో అక్కడే ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఏదైతే వంశీరామ్ది ఉందో కావూర్ హిల్స్, ఆ బిల్డింగ్ ప్లేస్లో మనది ఒక ఎంటీ ప్లేస్ తీసుకొని ఒక 500 యార్డ్స్లో మనం కన్స్ట్రక్షన్ చేసి వర్క్షాప్ స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా ఇలా చుట్టూ తిరిగి చూస్తే ఆ జూబ్లీ రిచ్ పక్కన నేను చెప్పేది ఏదైతే ఒక బిల్డింగ్ కూడా కనిపించేది కాదు. వీ కెన్ కౌంట్ 4-5 బిల్డింగ్స్ ఏదో ఉండేది అక్కడ 2010. అలాంటి టైంలో ఓన్ కన్స్ట్రక్షన్ కూడా మీరే చేశారు? అది ఓపెన్ సైట్ తీసుకున్నాం కదా, అంటే వర్క్షాప్ పెద్ద 500 యార్డ్స్ పెద్దదన్నమాట. దాన్ని ఏంటంటే కొంచెం ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ లాగా ఆల్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్ చేసాము. అంటే ఒక బే విత్ కార్ కేరు, ఒక బే విత్ 2 బేస్ విత్ సర్వీసు, 1 బే విత్ అలైన్మెంట్, 1 బే విత్ పెయింట్ బూత్, కైండ్ ఆఫ్ ఒక మాల్ చిన్న ఆల్ టుగెదర్ ఎట్ ప్లేస్. పైన మెజనైన్ ఫ్లోరింగ్ వేసి పైన కస్టమర్ లాంజ్, ఆఫీసు, స్టోర్స్ అంతా పైన సెటప్ చేసాం. దెన్ వచ్చిన వాళ్ళల్లో చూసేసి ఏం చేస్తున్నావు, నీకు పిచ్చా ఏంటిది, సర్వీస్కి నీ దగ్గరికి ఎవడొస్తాడు, పెయింటింగ్ మీ దగ్గరికి ఎవరు వస్తారు, ఇలా ఎవ్రీబడి లాఫ్డ్ అండ్ కామెంటింగ్ సంథింగ్స్. సో ఓకే, అప్పుడు ఆ టైంలో నేనేం చేసేవాడిని అంటే ఫస్ట్ స్టోర్లో వచ్చిన రిటర్న్స్ ఏదైతే ఉంటాయో సెకండ్ స్టోర్లకి డైవర్ట్ చేసేవాడిని కన్స్ట్రక్షన్. అంటే ఆ 13,000నే మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాను. ఆ 13,000నే యాడ్ చేస్తూ ఆ 5 lakhsలో 2.5 lakhs నేను పెట్టినాను. ఆ 2.5 lakhs దాన్నే చేస్తూ డిస్ట్రిబ్యూషన్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేసినప్పుడు చెరొక 5 lakhs వేసుకొని స్టార్ట్ చేసాము. ఆ 5 lakhsని మళ్ళీ చేస్తే అది 20 lakhs అయింది. ఆ 20 lakhs తీసుకొచ్చి యాక్సెసరీస్ పెట్టాము, మళ్ళీ ఇంకొక 5 కలిపాము దానికి. ఇలా దాన్నే ఆ 13,000నే మల్టిప్లై చేస్తూ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ యాక్సెసరీ షాప్లో రిటర్న్స్ ఏదైతే ఉందో టైర్ షాప్లో పెట్టినాం. అంటే కొంచెం చిట్స్ వేసుకోవటము, ఎవ్రీ మంత్ పే చేసుకోవటము, రొటేషన్ దాన్నే రొటేట్ చేస్తూ అలా టైర్స్ పెట్టాము. టైర్స్ అయిపోయిన తర్వాత ఇంకా సర్వీస్లో దీంట్లో చేద్దాం అనుకున్నాం. ఇదంతా మా పార్ట్నర్ ఏమో వద్దు సర్వీస్ అని కాదు, హీ వాంట్స్ టు టేక్ ఎవ్రీ మంత్, ఆ మనీ తీసేసుకోవాలనే తన ఆలోచన. నాకేమో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని రీఇన్వెస్ట్ చేయాలి దీని మీద అనేది నా ఆలోచన. తన ఆలోచన వేరు. ఇంకా వర్క్షాప్ కన్స్ట్రక్షన్ అది ఇప్పుడు ఏం లేదు, జస్ట్ పిల్లర్ స్టేజ్లోనే ఉంది. హీ సెడ్ నాతో కాదని చెప్పేశాడు, నాకు ఇది కాదని చెప్పేశాడు. సెన్ ఇంకా అప్పుడు ఏమేం చేస్తానంటే ఇంకా నేను ఏదైనా పర్లేదని చెప్పేసి అప్పటికి మాకు 6 stores ఉండే. 6లో మీరు ఇద్దరు పార్ట్నర్స్? మాకు ఒక 3 stores తీసుకొని డివైడ్ అయిపోయినాం. అంటే నేను తీసుకున్న స్టోర్స్ అన్నీ ఏంటంటే లోపల అది స్టోరు, ఈ టైర్ షాప్ తనకిచ్చేసాను. ఇప్పుడు ఏదైతే పెట్టానో టైర్ షాప్ తనకిచ్చాను. మాకు ఇనార్బిట్లో ఇంకోటి ఉండేది అప్పటికి, అది నేను తీసుకున్నాను. కుకట్పల్లిలో ఒకటి ఉండే, అది నేను తీసుకున్నాను. దానికి మినిస్టర్ రోడ్ ఒక స్టోరు, ఇప్పుడు ఈ టైర్ షాపు, కొండపూరు తనకిచ్చాను. డిఫరెంట్ చేశాను, మూడు చేసేసుకొని అట్లా చేసుకున్న తర్వాత ఇంకా ఈ వర్క్షాప్ అనేది పెద్ద టాస్క్. అది మరి అప్పుడు బ్రాండ్ కూడా జెనెక్స్ మీదనే డివైడ్? మాకు ఇంకో బ్రాండ్ కూడా ఉండేది, 2 brands ఉండేది, జెనెక్స్ అని ఇంకో బ్రాండ్ ఉండేది. తనకి ఆ బ్రాండ్ ఇచ్చాను, నేను జెనెక్స్ తీసుకున్నాను. జెనెక్స్ తీసుకున్న తర్వాత ఇంకా అది పెద్ద టాస్క్ నాకు అది. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ని డిజైన్ చేసి అలా దానికి అది ఇక ఏం లేదు అక్కడ, ఎంటీ స్పేస్, కింద పుట్టింగ్సే అయినాయి అప్పటికి. ఇంకా దాన్ని ఛాలెంజింగ్ తీసుకొని చేశాను. ఆ టైంలో యాక్సెసరీస్ నుంచి వచ్చిన ఇనార్బిట్ క్లోజ్ చేసి కుకట్పల్లి క్లోజ్ చేశాను. ఆ టైంలో యాక్సెసరీస్ నుంచి వచ్చిన మెల్లమెల్లగా కన్స్ట్రక్షన్ టైం తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం కుదరలేదు కాబట్టి. దాంట్లో వచ్చిన అమౌంట్ని మెల్లమెల్లగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశాను. 2011 ఇన్కమ్ని చాలా గట్టిగా జాగ్రత్తగా 2011లో ఇంకా అది వర్క్షాప్ కంప్లీట్ చేశాను. అప్పట్లో దట్ వాజ్ కొత్త కాన్సెప్ట్ అది. టైర్ పార్ట్నర్ మిచ్లిన్తోని, అట్లా ఒక్కొక్క బ్రాండ్, ఆయిల్ పార్ట్నర్ మొబైల్తోని, అట్లా కొలాబరేషన్ చేసుకొని స్టోర్ చేశాను. అప్పట్లో అక్కడ ఏవి వర్క్షాప్స్ ఉండేవి కావు చుట్టుపక్కల. అంటే ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కానీ గ్యారేజెస్ కూడా ఉండేవి కావు.
మనం కావు రీల్స్ అనుకోండి, ఆ సైడ్ మనమే బిగినర్స్. దాని తర్వాత విత్ ఇన్ ఏ షార్ట్ టైం ఎంటీగా ఉన్నది ఫుల్ అయిపోయింది. ఒక షేప్కి తీసుకొచ్చేసారు. ఇంకా దాని ఎదురుగా ఇంకో ఓపెన్ సైట్ ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో కూడా అక్కడంతా డెంటింగ్, అక్కడంతా రా వర్క్ అంతా దాంట్లో చేసాము, ఫినిష్డ్ వర్క్ అంతా ఇలా చేసేసాము. దట్ వాజ్ చాలా బాగా అయ్యేది బిజినెస్ కూడా. సాఫీగా సాగిందా లేకపోతే పెయిన్ఫుల్గా స్టార్ట్ చేశారా, ఎలా? ఇక అది ఉంటుంది కదా, ఇండియాలో పార్ట్నర్ సపరేట్ అయినప్పుడు కుళ్ళు కుతంత్రాలు, ఇక ఫైనాన్షియల్గా కొట్టాలని చూస్తారు, బిజినెస్ని కొట్టాలని చూస్తారు, కస్టమర్స్ మధ్యలో ఇష్యూస్ చేస్తారు. అది డివైడ్ చేయటమే పెద్ద హెడేక్. ఇంకా ఎవ్రీడే ఒక రకమైన. సో ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సపరేట్ అయినప్పుడు స్టాఫ్కి కూడా ఆప్షన్ ఇచ్చేసాం. నేను యాక్చువల్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఇలాంటివి. ఎస్ మెయిన్ ఎంప్లాయీస్ సఫర్ అయిపోతారు ఇక్కడ, ఎటు వెళ్ళాలి ఏంటి అనే దాంట్లో. అందులో మనం ఒకటి చెప్పి తీసుకోవాల్సి వస్తుంది, ఆయన మన మీద ఒకటి చెప్పాల్సి వస్తుంది. సో నేనేమి ఎక్స్ట్రా ఏమి ఆఫర్ చేయలేదండి ఎంప్లాయీస్కి. నేను ఒకటే చెప్పాను, నాతో ఉంటే నేను మిమ్మల్ని చూసుకుంటాను, బాగా చూసుకుంటాను, అంటే కంఫర్టబుల్గా ఉంటాను అనేది నా ఆలోచన. అలా చెప్పామండి. ఎందుకంటే నేను స్టోర్ రన్ చేసామండి. మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను స్టోర్ చూసుకునేవాళ్ళు కాదు. ఈజ్ లైక్ ఏ స్లీపింగ్ పార్ట్నర్, నేను వర్కింగ్ పార్ట్నర్. కాబట్టి తను తీసుకున్నప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది నాతో ఉన్నవాళ్ళు. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక టెక్నీషియన్, నేను చెప్తే వినకుండా వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు అతను ఇచ్చిన కమిట్మెంట్స్ అవి ఫెయిల్ అయిపోయేసరికి మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. అట్లా ఇంకా అది నా దగ్గర నుంచి ఎవరు అక్కడ పోలేదు. అట్లా అయిపోయింది. ఇంకా డివైడ్ చేసేటప్పుడు మీకంటూ ఒక నమ్మకస్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం ప్రతిసారి. అలా మిమ్మల్ని నమ్మి ఎంతమంది వచ్చారు అప్పుడు? అందరండి ఆల్మోస్ట్ 50-50 అనుకోండి. ఆల్మోస్ట్ 50-50 డివైడ్ అయ్యారు. బట్ ఏమైనా ఆయన స్లీపింగ్ పార్ట్నర్ అన్నప్పుడు 3 స్టోర్స్ రన్ చేయడం కొద్దిగా ఛాలెంజే కదా ఆయన, మీరు లేకుండా. స్టాఫ్ ఉన్నారు కదా ఆల్రెడీ. ఓకే, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేషన్లో ఎవరినో తీసుకొచ్చి. ఏమైనా ఈ రోజులలో ఎంత స్టాఫ్ చేసినా కాస్టింగ్ నుంచి మనకున్న అనుభవం వాళ్ళకు ఉండకపోవచ్చు. పాయింట్ ఏంటంటే, మన స్టోర్స్ మనం సెట్ చేసిన విధానం ఏదైతే ఉన్నాయో, మెయిన్ రోడ్స్ స్టోర్స్ రన్స్ బై ఇట్ సెల్ఫ్ లాగా చేసాం మనం. స్టోర్ని చూసి బ్రాండ్ చూసి వచ్చేస్తారు కస్టమర్స్ సగం మంది. కాబట్టి నడిచిపోయింది, మెయిన్ రోడ్ స్టోర్స్ కదా, నడిచిపోయింది. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇది వర్క్షాప్ కొంచెం బాగా చేసిన తర్వాత, వర్క్షాపే తను మాట్లాడిన విధానం ఏంటంటే, మనం సర్వీస్ ఇవ్వలేము, కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయలేము, సర్వీస్లో కానీ, రిపేర్స్లో కానీ, డెంటింగ్ పెయింటింగ్లో కానీ అని చెప్పి. ఎంత చేసినా సాటిస్ఫై అవ్వని నేచర్ అయితే ఒకటి ఉంటుంది, నిజమే. అదైతే ఎట్లా ఓవర్కమ్ చేశారు మరి? నేను ఒకటే ఆలోచించేది ఏంటంటే, నాకేం తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు నాకు. బేసికల్గా నేనంతా ఫ్లోర్ మీదే నేర్చుకుంది. నేను వర్కర్స్తో పాటు వాళ్ళు చేసే విధానము చేసింది. ఈరోజు ఛాలెంజ్ వచ్చిందంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎలా నేర్చుకోవాలని అట్లా ప్రతిదీ ఫ్లోర్లో నేర్చుకుందండి. ఫస్ట్లో నేను కూడా ఇబ్బందులు పడ్డాను. ఫస్ట్ మెకానిక్స్ వెళ్ళి స్పేర్స్ తెచ్చేవాళ్ళు, 10 రూపాయలది వాళ్ళు 15 రూపాయలు అయిందని చెప్పేవాళ్ళు. అలా ఫస్ట్లో నేను కూడా తర్వాత కస్టమర్ నుంచి వచ్చిన రివ్యూస్ అవన్నీ, ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు, బయట ఎంత ఉందంటే అప్పుడు దాన్ని చెక్ చేస్తాం వల్ల మనకి కొన్ని తెలిసినాయి. అట్లా దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఫ్లోర్ మీదే నేర్చుకున్నాను నేనంతా ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను టెక్నికల్ పార్ట్ కాదు, ఎవ్రీథింగ్ నేను అంతా ఫ్లోర్ మీద నేర్చుకుందే. ఓకే. తర్వాత ఇంకా అలా సాఫీగా నడిచిపోతుంది. కాకపోతే ఆ ప్లేస్ చిన్నగా అయిపోయింది. అప్పుడు దాన్ని ఏమనుకున్నా అంటే, మిగతా అన్ని క్లోజ్ చేశాను కదా. అప్పుడు కవరీల్స్ లోపల ఒక యాక్సెసరీ స్టోర్, ఇది 2 ఉండేది. లక్కీగా ఏంటంటే, ఆ ముందు బిల్డింగ్ ఒకటి కొత్తగా బిల్డింగ్, అది గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ అయింది. అది తీసుకొని ఆ గల్లీ స్టోర్ని ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఆ లోపల ఉన్నది మెయిన్ రోడ్కి షిఫ్ట్ చేశాను. అది మెయిన్ రోడ్కి షిఫ్ట్ చేయడం వల్ల ఆ ఓనర్ గ్రౌండ్ ఫ్లోర్ అయ్యేసరికి పక్కనేమో అపోలో లైఫ్ స్టూడియో వచ్చేసింది, ఉపాసన వాళ్ళది. అప్పుడు ఆ బిల్డింగ్ చాలా క్రేజ్ ఉంది. మనకి ఇవ్వటానికి HDFC బ్యాంక్ వచ్చింది, మన కాంపిటీషను మనము, HDFC బ్యాంకు, మళ్ళీ ఉపాసననే నేను గ్రౌండ్ ఫ్లోర్లో కాఫీ షాప్ పెట్టుకుంటా, నాకు ఇవ్వని ఆమె ఆఫర్ ఇవ్వటము, ఇట్లా అయింది.
కాకపోతే నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఓనర్స్ని మాట్లాడి తీసుకోవటం, వాళ్ళు నా స్టేట్మెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఓ మై గాడ్. వాళ్ళకి తెలిసిన వాళ్ళని కనుక్కుంటే అందరూ మనకు తెలిసిన కస్టమర్లు అవ్వటం వల్ల, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల, లేదు అమర్ మనోడే ఇచ్చేయచ్చు అనటం వల్ల దే అగ్రీడ్. అండ్ ఇవాళ మనకు అది జెనెక్స్కి ఫేస్ ఆఫ్ అయిపోయింది ఆ స్టోర్. ఎందుకంటే దట్స్ ద మెయిన్ స్టోర్ అనమాట, కస్టమర్ అక్కడికే వస్తుంది. ఇంకా అలా ఆ వర్క్ షాప్ చిన్నగా అయిపోయింది. ప్లస్ అది కాక వంశీరామ్ బిల్డర్ ఈజ్ వెయిటింగ్ ఫ్రమ్ పాస్ట్ ఒక 8 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. మనం ఎప్పుడు ఖాళీ చేస్తామా, అది పెద్ద మాల్ చేయాలి, దాన్ని మాల్ చేయాలని. అలా ఇంకా నాకు ఎప్పటికైనా ఇది తప్పదు అని చెప్పేసి దెన్ అదే రోడ్లో ఇంకొక 4 places సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా అట్లా ఒక్కొక్క స్పేస్ తీసుకున్నాను, అట్లా మల్టిపుల్ స్పేసెస్ తీసుకున్నాము. అట్లా ఇక్కడ అన్నీ ఒక దగ్గర ఉండేది సపరేట్ చేశాను దానికి. అట్లా ఇప్పుడు యాక్సెసరీ షాప్ ఇక్కడ వచ్చేసింది ముందే. టైర్స్ది ఒక కంప్లీట్ బిల్డింగ్ తీసుకున్నాను. టైర్స్ అతను యూఎస్లో ఉంటారు, అతను పిలిచి ఇచ్చారు నాకు అది, ఆ బిల్డింగ్ మొత్తము. ఇంకా డెంటింగ్ పెయింటింగ్ ఒక గ్యారేజ్ సెట్ చేశాను అదే రోడ్లో, 100 feet రోడ్లో. మెకానికల్ ఒక దగ్గర, కార్ కేర్ ఒక దగ్గర, అట్లా డిఫరెంట్ 6 outlets 6 చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇక అట్లే నాకు కొత్త స్టోర్ స్టార్ట్ చేయడానికి నేను టైం తీసుకున్నాను. ప్రతి స్టోర్కి 1 year 2 years తీసుకున్నాను. రెంట్స్ అయితే పే చేశాను. సో అని అలా. కాకపోతే ఏంటంటే అండి, ఏమంటారు చూసారా, దీంట్లోంచి రెవెన్యూ జనరేట్ చేసి మెల్లమెల్లగా దాన్ని సెట్ చేసుకోవటం. ఎందుకంటే సపోర్ట్ ఎవరు లేరు మనకి, ఫైనాన్షియల్ అనుకోండి అంత లేదు. కాబట్టి ఏదేమైనా అందులో మనమే చేసుకోవాలి. కాబట్టి దాంట్లో చాలా అలా సెట్ చేసుకుంటా నా వీఆర్ ఇన్ 6 stores అనమాట. కాకపోతే దాంట్లో చాలా మనకి అనుభవం అనుకోండి, చాలా నేర్చుకున్నాము. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు జెనెక్స్లో? ఇప్పుడు 50 ఉంటారండి, 50+ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్, అందరు కలిపి టెక్నీషియన్స్. ఎంత స్టేబుల్ అయింది జెనెక్స్ ఇప్పుడు? స్టేబుల్ అంటే కస్టమర్ వైజ్ డే టు డే మనం గ్రో అవుతున్నాము. ఇంకా అంతా ప్రస్తుతానికైతే డిపార్ట్మెంట్స్ దానికి సెట్ చేసేసాం కదా. ఒక్కొక్క స్టోర్కి ఒక కన్సర్న్ మేనేజర్ని సెట్ చేసాము. టెక్నికల్ వర్డ్ మనకి ఇబ్బంది లేదు. టెక్నికల్ వర్డ్ కానీ, స్పేస్ కానీ, సెటప్ కానీ, సర్వీస్ కానీ, ఇట్లాంటి వాటిలో మనకి ఏది సెటప్ లేదు. ప్రతి స్టోర్కి 6 stores అది డిఫరెంట్ పెట్టి. ఇంత కంప్లీట్ జర్నీలో జెనెక్స్ ప్రమోషన్స్ ఏ రకంగా మేనేజ్ చేసేవాళ్ళు? మార్కెటింగ్ కానీ అది కానీ ఎవరు అసలు దానికి టీం ఎవరు? చెప్తే నమ్ముతారో లేదో కదా, వీఆర్ నోవేర్ ఇన్ ప్రెజెన్స్ ఇన్ సోషల్ మీడియా. ఓ, ఇప్పుడు వరకు, ఇప్పుడు పరిస్థితి ఇప్పుడైనా అంతే. సోషల్ మీడియాలో మేము లేమనుకోండి, లేనన్నట్టే ఇక. ఎందుకంటే ఆర్గానిక్గా గ్రో అయినాం మొత్తం మేము. ఓకే, మౌత్ పబ్లిసిటీ అంతే అండి, ఆర్గానిక్గా గ్రో అయినాము. ఎప్పుడు కూడా మాకు బిజినెస్ లేదు, ఇంకేదో చేయాలి ప్రమోషను అనే అవసరం రాలేదు. ఆర్గానిక్గా గ్రో అయినాము. ఇప్పటికి కూడా ఆర్గానిక్గా ఉన్నాము. సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా మేము లేము. ఇంకా మా కిడ్స్ వచ్చిన తర్వాత, లేదు డాడీ మనం చేసేది చూపెట్టాలని చెప్పి దే స్టార్టెడ్ సమ్ పోస్ట్, వెరీ బేసిక్ పోస్ట్, 100-200 కూడా ఉండవు పోస్టులు. అవి కూడా రీసెంట్ పోస్టులు. అవి కూడా ఇంకా బీన్ ఎవర్ ఇన్ టు సోషల్ మీడియా. ఎందుకంటే నాకు ఆ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని పోస్ట్ చేసి సోషల్ మీడియా టీంతో కోఆర్డినేట్ చేసి అంత టైము, అంత అవసరము, అంత ఓపిక లేదు. సో యూ హ్యావ్ ఎనఫ్ బిజినెస్ కాబట్టి మాకు ఎవ్రీడే మాకేంటంటే అండి, కస్టమర్ వెహికల్ ఇచ్చిపోయిన తర్వాత మాకు ఖాళీగా ఉన్న టైంలో ఆ వెహికల్స్ వేసేవాళ్ళం. వాకిన్స్ వచ్చి అప్పటికప్పుడు చేసి పంపించేవాళ్ళం. అట్లా ఎవ్రీడే మాకు ఎప్పుడు 30-40 వెహికల్స్ బ్యాక్లాగ్స్ ఉంటుండే మాకు వర్క్. ఓకే, కాబట్టి మాకు. అమర్ గారు, ఒకవేళ బుల్లెట్ పాయింట్లో చెప్పాలి స్పీడ్గా జెనెక్స్ ఇచ్చే సర్వీసెస్ ఏంటి అని అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? ద ఓన్లీ బ్రాండ్ ఇన్ ఇండియా విత్ ఆల్ మల్టిపుల్ వర్క్స్. మీరు షోరూమ్లో వెహికల్ కొన్న తర్వాత టిల్ ఇట్ గోస్ టు ద స్క్రాప్లో అమ్మాలన్నా కానీ యూ కెన్ కాంటాక్ట్ అస్. అన్ని సర్వీసెస్ మేము చేయగలుగుతాము. ద ఓన్లీ బ్రాండ్ ఇన్ ఇండియా జెనెక్స్ అనేది. వీ హ్యావ్ 6 stores with 6 activities. ఓకే, అంటే చాలా మంది. ఒకటే యాక్సెసరీస్ అండి, సెకండ్ టైర్ వీల్ అలైన్మెంట్ సర్వీసెస్, థర్డ్ వచ్చేసి డెంటింగ్ పెయింటింగ్, ఫోర్త్ వచ్చేసి మెకానికల్ వర్క్స్ చేస్తాం, ఇంజిన్ రిపేర్స్, సర్వీస్, వాట్ ఎవర్ మొత్తం. ఫిఫ్త్ వచ్చేసి
కార్ కేర్ ఉంటుంది, లైక్ పీపీఎఫ్, సెరమిక్, ఇంటీరియర్ క్లీనింగ్, ఎక్స్టీరియర్ పాలిష్ అన్నీ చేస్తాము. 6th వచ్చేసి 4x4. 4x4లో ఏంటంటే కస్టమ్ బిల్డ్స్ చేస్తాము, లైక్ లైఫ్ స్టైల్ బిల్డ్స్. ఇప్పుడు మీరు 4x4 క్యాంపింగ్కి ఫామ్ హౌస్ క్యారవన్స్ ఉంటాయి, ఇట్లాంటి బిల్డ్స్ లైక్ కంఫర్ట్స్ కోసం ఇవన్నీ వస్తాయి చూసారా, రిక్లైనర్ సీట్స్ కానీ స్టైలింగ్ కానీ ఇవన్నీ ఒక కేటగిరీ అనమాట. ఓ అంటే మీరు కస్టమైజ్ కూడా చేస్తారు? యా, వీ డూ కస్టమైజేషన్. కస్టమైజేషన్ ఇస్ అ లాంగ్ జర్నీ. అది చాలా అంటే చాలా కస్టమైజ్ చేసాము. ఆల్మోస్ట్ డన్ 100+ మూవీస్ ఫర్ మూవీ ఫిలిం ఇండస్ట్రీ అండ్ పొలిటీషియన్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం పొలిటీషియన్స్ కస్టమైజ్ చేసాము. వీ డన్ 100+ మూవీస్. ఈ 6 సిరీస్లలో ఎక్కడ జెనెక్స్ సక్సెస్ఫుల్ అని అంటే ఏ సెగ్మెంట్లో యూఆర్ డూయింగ్ వెల్ అంటే? ఫ్రాంక్లీ స్పీకింగ్ 6 verticals ఆర్ ఎస్. ఎందుకంటే అండి 6 verticals కలిస్తేనే కారట్. ఎస్, 6 కాదు ఇంకా ఉన్నాయి, బట్ ఇప్పటికైతే 6 verticalsలో వీఆర్ ఏబుల్ టు కవర్ ఎవ్రీథింగ్. మా 99% మొత్తం అది ఇన్హౌస్ అండి. మా వెహికల్ బయటికి వెళ్ళదు. మీరు కస్టమర్ వెహికల్ ఇచ్చారనుకోండి, మా స్టోర్స్ చుట్టే తిరుగుతుంది కానీ వెహికల్ బయటికి వెళ్ళదు. అంత నమ్మకం చేశారు. యూ నేమ్ ద బ్రాండ్, ఎనీబడి ఇన్ హైదరాబాద్ ఆర్ ఇండియా చేస్తాను తీసుకుంటారు, బట్ వెహికల్ వేరే వాళ్ళతో చేపిస్తారు, డిఫరెంట్ వేరే వాళ్ళతో చేపిస్తారు. అక్కడ ఏంటి ఇష్యూ అంటే తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర. అక్కడ ఏంటి ఇష్యూ అంటే ఈయన తీసుకున్న 10 రూపాయలు 15 రూపీస్ అవుతుంది, అది 15 అవుతుంది. ప్లస్ క్వాలిటీ అతను డైరెక్ట్ కస్టమర్ కాదు, వాడు ఏమైనా డ్యామేజ్ చేశాడంటే చేయడానికి కష్టమే కదా ఆయన. అతను డైరెక్ట్ కస్టమర్ కాదు కాబట్టి అతను ఏం చేస్తాడు, అతని టైం ప్రకారం అతను క్వాలిటీ అతను ఇస్తాడు. ఇప్పుడు మన కస్టమర్ అనుకోండి, మనం క్వాలిటీ అవన్నీ మనం కాషియస్ ఉంటాము. అతని కస్టమర్ కాదు కదా, అతనికి ఓన్లీ మనీ ఇస్ ద మ్యాటర్ థర్డ్ పార్టీకి. ఇతను అర్థమైంది కదా. అదే మేమేం చేస్తాము, మా ఇన్హౌస్ అయ్యేసరికి మేము చేసే విధానము పని అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అమర్ గారు, బేసిక్గా డెంటింగ్ అంటేనే పెద్ద హెడేక్ సబ్జెక్ట్ అంటారు. మేబీ మీ పార్ట్నర్ కూడా అందుకే టెన్షన్ తీసుకున్నట్టున్నాడు. అండ్ కొంత సర్వీసింగ్ ఇష్యూస్ కూడా. ఎంత చేసినా సాటిస్ఫై అవ్వరు అనేది మార్కెట్లో టాక్ ఉంటుంది. మీ విషయానికి వచ్చేస్తే ఎలా? ఎందుకు కాదండి, అంటే మేము చేసేది ఏంటంటే ఫైన్ డెంటింగ్ చేస్తామండి. డెంట్ పుల్లర్స్ టెక్నాలజీ ఉంది, రేపు డెంట్ పుల్లర్స్ ఉన్నాయి, ఫైన్ డెంటింగ్ చేస్తాము. ఒక్కొక్క డోర్ లోపలికి వెళ్ళింది కూడా డోర్ చేంజ్ చేయాలనే డోర్ను కూడా మేము రిపేర్ చేస్తాం. బంపర్స్ ఇరిగిపోయి వస్తాయి, బంపర్ చేంజ్ చేయాలనే దాన్ని కూడా మేము ప్లాస్టిక్ వెల్డ్ చేసి దాన్ని రిపేర్ చేసి ఇస్తాము. ఎందుకంటే అండి చిన్న కార్స్కి 2000, 3000 ఉంటుంది బంపర్స్, బట్ పెద్ద కార్స్కి 50,000, lakh అట్లా ఉంటుంది. డబ్బులు ఒకటే కాదండి, గెట్టింగ్ పార్ట్స్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్, టైం కన్జంప్షన్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తామంటే వాటిని రిపేర్ చేసి ఇస్తాము. మళ్ళీ అది పెయింట్ చేసినట్టు కూడా తెలియదు. అలా మేము ఏం చేసామంటే ఇదంతా దీన్ని ఇంప్రూవ్ చేయడం మొదలు పెట్టాము. అట్లా దీంట్లో చాలాసార్లు ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటంటే వెహికల్ అంతా ఒక స్ట్రక్చర్ కలర్లో ఉంటుంది, ఈ డోర్ కొత్తగా పెయింట్ చేయడం వల్ల దాంతో మ్యాచ్ చేయరు అని అంటారు. సో అది ఈజీగా పెయింట్ అయిందని తెలుస్తుంది అని అంటారు బయట ఉండే కంప్లైంట్ బేసిక్గా. సో జెనెక్స్ విషయానికి వస్తే మా దగ్గర ఏంటంటే ఆ ఇష్యూ ఉండదండి. ఎలా ఫేస్ చేస్తారు డోర్స్ కానీ ఇవి కానీ? అదే అండి, ఇనిషియల్గా చెప్పాను కదా, 100% మనం కలర్ అయితే మీకు ఇష్యూ రాదండి. ఓకే. ప్లస్ మనం పెయింట్ చేసిన కలర్ డ్యూరబిలిటీలో కూడా ఇష్యూ రాదు. ఇప్పుడు వరకు కలర్ వచ్చి కస్టమర్ ఎవరు కూడా నా కలర్ ఫేడ్ అయిందని కానీ చిప్ అయిందని కానీ లేదంటే ఏది ఎర్రర్స్ రావు. వేరే వాళ్ళు చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు డెంట్ చేయకుండా పుట్టి పెట్టేసి ఫిల్ చేసేసి కలర్ చేసేస్తారు. అది కలర్ ఫేడ్ అవుట్ అవటము, కలర్ చేంజ్ అవ్వటము, సర్టన్ టైం తర్వాత ఆక్సిడేషన్ పొల్యూషన్ వల్ల, సన్లైట్ వల్ల, ప్లస్ పెచ్చుల్లాగా ఊడు రావటం ఇలాంటివి ఉంటాయి. నేను ఒకటే క్లియర్గా ఏంటంటే వెన్ కస్టమర్ రూపాయి తక్కువ ఇస్తున్నాడా ఎక్కువ ఇస్తున్నాడా తర్వాత సంగతి, మనకి ప్రైజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్. కస్టమర్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటాము, వేయని వాళ్ళ దగ్గర బార్గెన్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి చేస్తాము, అందరికీ చేస్తాం సర్వీస్, అలా ఏం లేదు. బట్ ఏంటంటే ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే టెక్నికల్ టీమ్కి ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వన్ ఫార్మాట్, దానికి ఏం ఉండదు, కరెక్షన్స్ ఉండవు ఇంకా. కాబట్టి వీ డూ ఓన్లీ వన్ ఫార్మాట్. ఫైన్ క్లీన్ డెంటింగ్ ఉంటుంది, ఫైన్ ప్రిపరేషన్ ఉంటుంది, ఫైన్ పెయింటింగ్ ఉంటుంది, పెయింట్ చేసే విధానం కూడా అదే. కస్టమర్ తీసుకునే ప్రైజింగ్ మారుతుందేమో కానీ వర్క్మెన్షిప్ మారదు. దానివల్ల మాకు ఎప్పుడు ఎర్రర్స్ రాలేదన్నమాట. సో యూ గాట్ యా ఎందుకంటే మేము పెయింట్ షాప్ కూడా మీకు ఎప్పుడు కూడా మా పెయింట్ షాప్లో ఒక 10 వెహికల్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి డైలీ.
ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పార్ట్స్కి షోరూమ్కి వెళ్తే 3 days 4 days 1 week పడుతుంది. మా దగ్గర ఏంటంటే 2 parts or 3 parts ఉంటే పొద్దున్నేస్తే సాయంత్రానికి ఇచ్చేస్తాం. కాబట్టి క్విక్ సర్వీస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, మ్యాచింగ్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంత వేరియేషన్ కనిపిస్తుంది. ఎలా అంటే పాత కారు కొత్త పార్ట్కి పాత పార్ట్కి ఉన్న వేరియేషన్. అప్పుడు మేము కస్టమర్కి చెప్తాము ట్రై టు డూ పాలిష్ అంటే పాలిష్ చేస్తే మీకు సేమ్ అయిపోతుంది. అప్పుడు ఆ సిస్టమ్ చెప్పేవాళ్ళం. పాలిష్ చేసి ఇచ్చేమనేవాడు, దాంట్లోంచి కూడా మనకి రెవెన్యూ జనరేట్ అయ్యేది. అలా అంటే ఇట్ మేక్ సెన్స్ కదండి, కంపల్సరీ అది మ్యాచ్ చేయగలిగింది అనేది. గ్రేట్. అట్లా ప్రతిదీ కూడా ఒక ఫార్మాట్ చేసాము. ఇవాళ ఏంటంటే అండి అయ్యప్ప సొసైటీ కానీ మాదాపూర్లో కానీ హండ్రెడ్స్ ఆఫ్ స్టోర్స్ అన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మై జెనెక్స్. ఈ రోజుల్లో కారు ఫీల్డ్లోకి వచ్చేసరికి కస్టమైజేషన్ అవ్వండి, డెంటింగ్ పెయింటింగ్ అవన్నీ ఇదంతా కూడా మీరు అన్నట్టు ఇందాక గల్లీకి ఒకటి అయినాయి ఈ రోజున. సో హౌ గుడ్ యువర్ కాంపిటీటర్స్కి మీకు తేడా చెప్పాలి అని అంటే ఎట్లా, హౌ యూ ఫీల్ విత్ యువర్ కాంపిటీటర్? ఒకటే అండి పాయింట్, వన్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ వన్ రెసిపీ. బయట లేనిది ఎక్కువగా మీరు ఎవరు కూడా చెప్పండి, నేను ఇండియాలో ఏ కంపెనీ ఏ బ్రాండ్ చెప్పండి మేము చేస్తామని చెప్తారు. వేర్ ఈస్ ద ఫెసిలిటీ, వేర్ యూ డూ ద వెహికల్. మీరు చేస్తాను బండి తీసుకుంటారు, మేము చేస్తాము జెనెక్స్ వాళ్ళు చేసినట్టు మేము కూడా చేస్తామంటారు. లేదంటే మా దగ్గర అన్ని ఉన్నాయని చెప్తారు. షో మీ ద ఫెసిలిటీ, షో మీ ద ప్లేస్ వేర్ యూ డూ. సో జెనెక్స్ అనేది కళ్ళ ముందే చేస్తుంది, ఒక చోట చేస్తుంది. మీకు అర్థమైంది కదా పాయింట్. అది జెనెక్స్ ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మనము వీ డోంట్ డిపెండ్ ఆన్ సంబడి. అవర్ కార్, మా దగ్గరికి వచ్చిన కారు ఎక్కడికి మూవ్ కాదు, మా స్టోర్స్లోనే తిరుగుతుంటుంది. సూపర్, మా స్టోర్స్లోనే తిరుగుతుంటుంది. మీకు ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ జెనెక్స్ ఈజ్ ద ఓన్లీ ద బ్రాండ్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ రిలేటెడ్లా, లైక్ టాటా, మహేంద్రా, ఈ ల్యాండ్ రోవర్ ఇట్లాంటి ఏదైతే ఉందో అట్లా బ్రాండ్స్ అని అంటాము. ఆఫ్టర్ సర్వీస్లా వీఆర్ ఓన్లీ ద బ్రాండ్ అండి. కస్టమైజేషన్లో హౌ గుడ్ యు ఆర్ జెనెక్స్ అండ్ ద మార్కెట్ కాంపిటీటర్? పెద్ద సబ్జెక్ట్ అండి కస్టమైజేషన్ అనేది. జెనెక్స్ అనేది పాపులర్ ఫర్ కస్టమైజేషన్. ఎందుకనంటే ఈ జర్నీలో కస్టమర్స్ ఇంటరాక్షన్స్, ఈ జర్నీలో ఏదైతే ఉందో నేను ఏది కావాలని చేయకుండా కస్టమర్ నన్ను పుష్ చేశాడు. రిక్వైర్మెంట్ని బట్టి యాక్సెసరీస్ కానీ, టైర్స్ కానీ, డెంటింగ్ పెయింటింగ్ కానీ, మెకానికల్ వర్క్స్ కానీ, ఇవన్నీ నన్ను కస్టమరే నన్ను పుష్ చేశాడు. వై డోంట్ టు స్టార్ట్, వై డోంట్ టు డూ అని చెప్పి దాన్ని అలా సెట్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ జర్నీలో ఏంటంటే మన మూవీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉండటం వల్ల, జూబ్లీస్ పక్కన ఉండటం వల్ల కస్టమర్స్, మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేసే మేనేజర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళు కస్టమర్స్ లాగా మన దగ్గర రావటము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనకి ఇవ్వటము, మూవీకి చేయమని అడగటము, అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మార్కెట్లో జెనెక్స్ అంటే చాలా కూడా సెలబ్రిటీస్కి చాలా దగ్గరగా, చాలా ఫేమస్గా ఆ పేరు భలే సంపాదించారు మీరు. ఎలా అసలు మీ ఎంట్రీ జెనెక్స్ సెలబ్రిటీ సైడ్ ఎట్లా మీ జర్నీ స్టార్ట్ అయింది అని అంటే? అందరూ అండి, లైక్ జూనియర్ గారి కాడి నుంచి, బాలకృష్ణ గారి కాడి నుంచి, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ పర్సనల్ వెహికల్స్, వాళ్ళ డే టు డే లైఫ్ యూజ్ చేసుకునే పొలిటికల్ ఆర్ మూవీ షోస్కి యూజ్ చేసే వెహికల్స్ అవన్నీ మన గ్యారేజ్ నుంచి వెళ్తాయండి. దట్ వాజ్ అదృష్టం అనుకోండి, లక్ అనుకోండి. ఎందుకంటే స్క్రీన్ మీద చూసే హీరో కారు మనం బిల్డ్ చేయటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన ఒక రోజు చూస్తే చాలు అనే స్థాయి నుండి ఆయన రోజు కూర్చునే కారు మీరు చేసింది అంటే భలే ఉంటుంది. అది నేనేమీ నేర్చుకోలేదండి, లేదంటే చదువుకొని చేసే బిజినెస్ కాదు ఇది. ఫ్లోర్ మీదే ఎవ్రీథింగ్ ఫ్లోర్ మీదే నేర్చుకుంది ఇది. కాకపోతే కస్టమర్ ఏదన్నా వచ్చి వెహికల్ ఇచ్చినప్పుడు ఇది చెయ్యాలన్నప్పుడు చేస్తానని చెప్తాను ఫస్ట్. సూపర్, కాన్ఫిడెంట్ ఉండాలి, చేస్తానని చెప్తాను. కొన్నిసార్లు కూడా తెలియదండి, ఎలా చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు నా పేరు సూర్య ఉంది ఎగ్జాంపుల్, 6 టైర్ జీప్ కావాలని అది మీరు చేసిందా? అల్లు అర్జున్ గారిది 6 టైర్ మామూలు కారు కదా. వాళ్ళు 6 టైర్ వెహికల్ వాళ్ళు ఏదో రెఫరెన్స్లో ఫోటో తీసుకొచ్చి నాకు 6 టైర్ కావాలని అడిగారు. చేద్దామన్నాను. నాకు తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు. కాబట్టి థింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఆర్డర్ తీసుకున్నాను, వచ్చాను, కూర్చున్నాను, దాని గురించి ఆలోచించాను, మొదలుపెట్టాను. లక్కీలీ ఇంకా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా దాని మీద కట్ చేసి, ఫస్ట్ బాడీ కట్ చేసి దాని ఎక్స్టెన్షన్ ఎట్లా చేయాలి, దాని చాసీ ఎలా యాడ్ చేయాలి, టైర్స్ ఎలా చేయాలి, అన్నీ ఇక కూర్చొని దాని మీదనే లేని ఒక షాఫ్ట్ ని క్రియేట్ చేయాలి. ముందు 2 టైర్లు ఎట్లాగో. ఐ బిలీవ్ ఇన్ వన్ వర్డ్ అండి, ఆ కాల్ నాకు వచ్చింది అని అంటే
ఆ ఆర్డర్ నాకు వచ్చిందంటే నేను చేయగలుగుతాను అని నమ్ముతాను నేను. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ దట్ వే. కాబట్టి నేను తీసుకుంటాను, ఆర్డర్ తీసుకుంటాను. నేను చేయలేను, నేను కాదనేది అయితే ఇప్పటివరకు ఏం చెప్పలేదు ఎవరికి. ఇట్లా ఛాలెంజెస్ చాలా చేశాను, అట్లనే సక్సెస్ఫుల్గా కంప్లీట్. నార్మల్గా సినిమాల్లో కార్ వాడుతూ ఉంటారు హీరోస్, కానీ నా పేరు సూర్యలో ఉండే కార్ అయితే నిజంగానే ఒక ఐకానిక్గా ఉంది. చెప్పడానికి నేను కాదు, మీకు చాలామంది ఫ్రెండ్స్ చెప్పే ఉంటారు. బట్ అది ఒక వాల్యూ యాడెడ్ సినిమాకి అని చెప్పుకోవచ్చు. ఆయన దట్టు ఆ మజులతో ఆ సిగార్ పట్టుకొని ఆ వెహికల్లో నుంచి దిగటం, దట్టు ఒక ఫైట్ సీన్ ఉంటుంది దాంట్లో, బయటకు లించొని వచ్చి హారన్ కొడుతున్న సీన్, అదంతా చాలా బాగా డిజైన్ చేశారు. టాప్ 10 సెలబ్రిటీస్ పేర్లు మీరు డిజైన్ చేసిన వెహికల్స్ అని అంటే ప్లీజ్ ఫస్ట్ అల్లు అర్జున్ గారిది చేశారన్నారు. నా పేరు సూర్య. నా పేరు సూర్య చేశారు. జనతా గ్యారేజ్ ఈస్ కంప్లీట్లీ డిజైన్ బై మీ, జూనియర్ ఎన్టీఆర్ గారు. జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ బయోపిక్, పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారు వాడిన చైతన్య రథం. అచ్చా, పెద్ద వెహికల్. చైతన్య రథం ఎన్టీఆర్ బయోపిక్. నా పేరు సూర్య. మన గుంటూరు కారం మహేష్ గారి వెహికల్, రూబికాన్ మహేష్ గారిది. ప్రభాస్ గారిది సాహు అంతా నేనే చేశాను. దుబాయ్లో షెడ్యూల్ చేశారు, ఇండియన్ షెడ్యూల్ అంతా నేనే చేశాను. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ప్లస్ 100+ మూవీస్ ఉన్నాయి. అరవింద సమేత, అఖండ 2 ఇప్పుడు బాలయ్య గారికి చేశాను వెహికల్. అఖండ 2 బాలయ్య గారు యూజ్ చేసే వెహికల్ మనం చేసింది అది. అఖండ 1 and 2. కొరిటాల శివతోనే హ్యావ్ డన్ కపుల్ ఆఫ్ మూవీస్. కొరిటాల శివ ఇస్ ఆల్సో మా జనతా గ్యారేజ్ మొత్తం మనమే 0 to మొత్తం మనమే బిల్డ్ చేసాం. అది ఆర్ట్ డైరెక్టర్ సెట్ వేసాడు, లోపల గ్యారేజ్ సెటప్ అంతా నేనే డిజైన్ చేశాను. అది ఒక వింత ఏంటంటే అండి, ప్రొడ్యూసర్స్కి నాకు తెలిసిన వాళ్ళే కానీ అప్రోచ్ అవటం ఇబ్బందికరంగా అండి. వాళ్ళ మేనేజర్స్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నాకు ఇది కావాలంటే వాళ్ళు రూటింగ్ నాకే చూపించేవాళ్ళు, అక్కడికి వెళ్ళేది అన్ని దొరుకుతాయని. లాస్ట్కి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అది ప్రాజెక్ట్ చేసాము. అది వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ కానీ, దాంట్లో మోహన్ లాల్ గారు వాడే అంబాసిడర్, జూనియర్ వాడిన ఎన్ఫీల్డ్, ప్లస్ ప్రాపర్టీస్, మిషనరీ, బ్రాండింగ్, స్క్రాప్, టూల్స్, అక్కడ వెహికల్ సెటప్స్, టెక్నికల్ సపోర్టు అన్నీ మనమే చేసాము. రామ్ చరణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ చాలా చేసాం. చిరంజీవి గారిది అని అంటే పార్టీ లాంచ్ చేసిన వెహికల్ మనం డిజైన్ చేసింది. ఫస్ట్ షాట్ అది మహబూబ్నగర్లో వెహికల్ నుంచి వచ్చి పార్టీ లాంచ్ చేసేది. అది మనం ప్రజారాజ్యం దాంట్లోంచి ఇన్నోవాకి సన్ రూఫ్ డిజైన్ చేసాము. సన్ రూఫ్ వెనక్కి వెళ్ళిపోతుంది, దాంట్లో వచ్చి నిలబడి హీ షోస్ లైక్ దిస్ నో, అది మనం చేసింది, అది కాన్సెప్ట్ డిజైన్ చేసింది. అట్లా తనకి లక్కీలీ వి వర్క్ విత్ ఎవ్రీ స్టార్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ కంపెనీ. ఎవ్రీ ప్రొడక్షన్ కంపెనీ వర్క్ అండి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే సో మెనీ మూవీస్. బాగా ఛాలెంజింగ్ అనిపించింది కానీ బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన వెహికల్ ఏ సెలబ్రిటీకి, ఏ వెహికల్ అంటే చెప్తాను? అన్నీ అండి, జనతా గారు ఎవ్రీ మూవీ మాకు అట్లే అండి. ఇప్పుడు గుంటూరు కారంలో మహేష్ యూజ్ చేసిన వెహికల్ మనం డిజైన్ చేసి ఇచ్చింది. ఎవ్రీ మూవీ అండి. ఇప్పుడు అఖండ 2 ఈజ్ మై ఛాలెంజింగ్. అంటే ఛాలెంజింగ్ అనలేను కానండి, అది నాకు 100 మూవీస్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి. ఎందుకంటే మూవీకి ఉన్న క్రేజ్, డైరెక్టర్కి ఉన్న క్రేజు, సిరీస్కి ఉన్న క్రేజు, అక్కడ 2 సిరీస్కి ఉన్న క్రేజు, ఎవ్రీ మూవీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం నేను వెళ్ళి వెహికల్స్ చూపించేసి వాళ్ళు ఇలా కావాలంటే దాని ప్రకారంగా చేసేయటము. కొన్నిసార్లు ఏమవుతుందంటే మూవీ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు అడిగే ఒక వెహికల్ ఒకలాగా ఉంటుంది, కలర్ ఒకటి అడుగుతారు, ఏది మ్యాచ్ కాదు. కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సినట్టు చేసి ఇచ్చేవాళ్ళం. అట్లా అన్ని మూవీస్కి ఏంటంటే మ్యాక్సిమం అడిదిరిగి నాకు నచ్చినట్టే నేను చేసి ఇచ్చేవాడిని. అంటే బేసికల్గా ఏంటంటే నాకు నచ్చేదని అంటే అందరికి ఇష్టమైందే నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ కస్టమర్తో ఎవ్రీడే మాట్లాడుతుంటాం, జర్నీలో కాబట్టి బాడీ లైన్ కానీ, కలర్ కానీ, కాంబినేషన్స్ కానీ, ప్యాటర్న్ కానీ అన్నీ మ్యాచ్ చేసేవాళ్ళు. ఈ అక్కడ 2కి ఏమైందంటే బోయపాటి గారు ఒకరోజు కాల్ చేశారు, అమర్ ఇది అక్కడ 2 మనం చేస్తున్నాము, నువ్వే చేయాలి, ఇన్ని మూవీస్ మనం చేస్తున్నాము, ఇంత జర్నీ మనకి ఇద్దరి మధ్యలో ఉంది, అక్కడ 1 కానీ దానికన్నా ముందు కానీ సరైనోడు కానీ వాటెవర్. నేనంటే జెనెక్స్ మనం అంటే ఒక పబ్లిక్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, నేనేం చూపిస్తాను అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. నేను నీకేం చెప్పను, నాకు బాలయ్య గారికి ఒక వెహికల్ డిజైన్ చేసి అని అడిగారు.
మీ ఓన్ మైండ్ మీద ఒకటే మాట అన్నారు, ఏం చెప్పలేదు ఇంకా. ఇలా కావాలి జస్ట్ కాల్ చేశారు, ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అది బుల్లెటా, స్పోర్ట్స్ బైకా? ఏం చెప్పలేదు, నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏం చేస్తావో అది నీకు వదిలేస్తాను. ఐ డోంట్ స్పీక్. ఇంకా ఆల్రెడీ పబ్లిక్కి నేనేంటి నువ్వేంటి, పబ్లిక్ మన ఇద్దరం ఏం చేస్తాం అనేది పబ్లిక్ ఒక ఇది ఉంది, టేస్ట్ ఉందని. సో ఇది 2 వీలరా లేకపోతే 4 వీలర్. ఓ. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, సార్ ఐ నీడ్ సమ్ ఇన్పుట్స్, నాకు స్టోరీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది అనేది నాకు ఇన్పుట్స్ కావాలన్నారు. అప్పుడు చెప్పారు స్టోరీ, ఆ పర్సన్ ఎలా ఉండబోతున్నాడు ఏంటి, 1 క్యారెక్టర్ ఈజ్ డివోషనల్ అండ్ 1 క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇంకా అది రివీల్ చేయలేను ఇప్పుడే నేను అది. అలా చెప్పుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దెన్ ఐ సెడ్ ఐ నీడ్ సో అండ్ సో వెహికల్ అని చెప్పాను. అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఛాలెంజింగ్ ఏంటంటే అది 3 months పట్టే ప్రాజెక్ట్, అది పెద్ద ప్రాజెక్ట్. తనేం చెప్పాడంటే, సార్ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ 3 months అని అన్నాను. ఏమంటే తను ప్రొడ్యూసర్ గారికి ఒకటే మాట అన్నాడు, నేను ఈ మాట చెప్పానా నీకు, అమర్ ఇదే మాట అంటాడని, 3 నెలలు పడుతుందని చెప్పానని అన్నారా, ఇదే మాట అంటాడని అన్నాను. సో ఈ సెడ్, నో అమర్, వీ హ్యావ్ ఓన్లీ 1 week టైం, షెడ్యూల్ ముందుకు వచ్చేసింది, హీరో గారి డేట్స్ అవి ఇవి, ఫిల్మ్ సిటీలో 11th ఈజ్ ఓపెనింగ్ షాట్ అని చెప్పారు. ఇక నాకు ఎట్లా ఉంటుంది ప్రాబ్లం, ఛాలెంజింగ్. 1 weekలో ఛాలెంజింగ్. కొత్త టాస్క్ ఏంటంటే ఆ వెహికల్ లాంచ్ అయింది అప్పుడే, దాని యాక్సెసరీస్ ఏవీ లేవు మార్కెట్లో. ఇంతకు ఏ వెహికల్ అది రివీల్ చేయవచ్చా, వచ్చాక చూసుకోవాలా? చెప్తాను. ఆ వెహికల్ కూడా ఏది కూడా చేయలేమండి. అంటే పెద్ద వెహికలా లేకపోతే మన నార్మల్ తార్ టైప్? ఇంకా అది ఇంకా పొలిటికల్ హీరోయిటిక్ గా, పొలిటికల్ అంటే పొలిటికల్ హీరో, సోషల్ సర్వీస్, ఊర్లో ఒక ఇది ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది. ల్యాండ్ క్రూజర్ అవ్వచ్చు. Part 1లో మనం 3 door తార్ ఇచ్చాము, Part 1లో. ఇంకా ఇది Part 2 కాబట్టి ఇంకా అవన్నీ క్యారెక్టర్స్ తగ్గట్టు ఇచ్చిన తర్వాత ఆ వెహికల్ అప్పుడే లాంచ్ అయింది. ఆ వెహికల్కి యాక్సెసరీస్ ఏవి రెడీ లేవు. యాక్సెసరీస్ రెడీ ఉంటే ఏముంది, 1 dayలో అది ఇది చేసేసి ఫిట్ చేసి ఇచ్చేయచ్చు. దట్ వాస్ ఛాలెంజింగ్. ప్లస్ హీరోని దృష్టిలో పెట్టుకోవాలి, డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి, స్టోరీని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెహికల్ డిజైన్ చేయాలి. అన్నిటికంటే మించి ప్లస్ నాకు 100 movies ఒక ఎత్తు అయితే ఇది నాకు ఒక ఎత్తు అయిపోయింది. బట్ లక్కీలీ ఐ బిలీవ్ ఇన్ 1 word, నాకు కాల్ వచ్చింది అని అంటే నేను చేయగలుగుతానని డే అండ్ నైట్ వర్క్ చేసాము. డే అండ్ నైట్ వర్క్ చేసి అనుకున్న టైంకి డెలివరీ ఇచ్చాము వెహికల్. ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఏమన్నారు బోయపాటి గారు? అదేంటంటే నా ఇన్ని మూవీస్లలో నాకు సంతృప్తి ఇచ్చిన వెహికల్ ఇది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, డిజైన్ కానీ, డిజైన్ చేసిన విధానం కానీ. ఆ రోజు మార్నింగ్ నేను ఓఆర్ఆర్కి మీద వెహికల్ వెళ్తుంది, ఫిలిం సిటీకి వెళ్తుంది. బోయపాటి గారు కూడా వెళ్తున్నారు, ఎందుకంటే మార్నింగ్ షూట్కి వెళ్తుంది వెహికల్. అదే రోజు ముహూర్తం షాట్. అక్కడ ఆపేశారు, రోడ్డు మీద ఆపేశారు, ఓఆర్ఆర్ మీద ఆపేసి అక్కడ లుక్ వేసుకొని బోయపాటి గారు. ఈ విచిత్రం ఏంటంటే ఏం చేస్తున్నావు, ఏం డిజైన్ చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు అనేది కూడా ఫొటోస్ ఇవ్వలేదు నేను. అర్థమైంది పాయింట్. అంత గుడ్డిగా వచ్చేసారు, అంత నమ్మకం ఇవ్వలేదు నేను, వాళ్ళు అడగలేదు, నేను ఇవ్వలేదు. నేను ఇన్పుట్స్ కోసము సరే ఇలా చేద్దామా, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అంటే చూడమ్మా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది చెయ్యి, అలా 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 అయిపోయింది. ఆపేసి ఒక తిరిగేసి వెహికల్ ముద్దు పెట్టుకున్నారు బోయపాటి గారు. వెరీ మచ్. ఎట్లా అంటే నాకు ఆ రోజు అక్కడి నుంచి కాల్ వచ్చిన తర్వాత సెట్ నుంచి ఆర్ట్ డైరెక్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు కానీ, కెమెరామ్యాన్ కానీ అందరూ ఎవ్రీబడి కాల్ మీ. అదిరిందండి. కెమెరామెన్ నాకు కొంచెం కోఆర్డినేషన్లో ఉండేవాడు, ఎందుకంటే తన కెమెరాకి ఎలా కలర్స్ కావాలనేది తను చెప్తుండేవాడు. ఎందుకంటే కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఎలా రిఫ్లెక్ట్ కావద్దు ఏంటి అనేది అవన్నీ డిస్కషన్స్ ఉండే. సూపర్. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ వాళ్ళు ఆ రోజు స్టంట్లు చూసి వాళ్ళు కాల్ చేశారు. అట్లా బాలయ్య బాబు గారి రియాక్షన్ ఏంటంటే మీరు చూస్తారు కదా, మూవీలో చూస్తారు. దట్ వాజ్ మై. Did any call you got for appreciations? డెఫినెట్లీ. ఎందుకంటే అప్రిసియేషన్ అంటే నేను ఎలక్షన్కి బాలయ్య గారికి క్యాంపెయిన్కి వెహికల్ చేసి ఇచ్చాను. క్యాంపెయిన్ వెహికల్ ఈజ్ డన్ బై మీ. బాలయ్య గారు అందరికీ పర్సనల్గా ఫొటోస్ ఇచ్చారు, అందరికీ సెల్ఫీలు ఇచ్చారు. కాన్స్టెన్స్లో మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు. టైం ఆర్ తనకున్న బిజీ షెడ్యూల్లో చాలామందికి ఇవ్వలేకపోయారు. అప్పుడు మేడం కాల్ చేసి, వసుంధర గారు బాలయ్య గారి వైఫ్, ఒకటే మాట అన్నారు, అమర్ ఎవరైతే సార్తో ఫోటో దిగలేకపోయారో వాళ్ళు వెహికల్ పక్కన దిగి ఫోటో దిగి అంత సంతోషంగా వెళ్ళిపోయారు అమర్,
దట్ వాజ్ ద డిజైన్ యూ డిడ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చాలా అంటే చాలా నాకు సంతోషం వేసింది. ఎందుకంటే ఒక హీరోని మనం పుట్టిలేం, మనం తయారు చేయలేము. మనం ఆరాధిస్తున్న మనము ఒక వెహికల్ని చేయగలుగుతాము. ఆ వెహికల్ దాంతో పోల్చేసరికి, ఇప్పుడు దేవుడికి మన వెహికల్కి ఇద్దరికి ఒకలాగా పోల్చేసరికి ఇంక ఎలా ఉంటుంది, అది నాకు చాలా సంతోషం వేసింది. దట్ వాజ్ మై బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోండి. ఇంకా అట్లా మూవీలో చాలా ఉన్నాయి. ఈ గ్యాప్లో ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారికి చేసే అవకాశాలు ఏమైనా వచ్చినాయా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్యాంపెయిన్ వెహికల్స్ అన్ని డిజైన్ చేసింది నేనే అండి. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అచ్చా, ఇది ఫార్డ్ ఒకటి ఉంటుంది, ఈ ఎండివర్స్ ఉన్నాయి కదా, ఎండివర్స్ ఉన్నాయి కదా, ఎండివర్స్ దాంట్లో ఏంటంటే అండి, ఫస్ట్ ఎండివర్స్ వాడేటప్పుడు దాని సన్ రూఫ్ ముందు నుంచి వెనక్కి వెళ్తుంది. దానివల్ల ముందు సీట్ నుంచే నిలబడే ఆప్షన్ ఉంటుంది, వెనక సీట్ నుంచి నిలబడి ఉంటుంది. ఎందుకంటే వెనక సీట్ గ్లాస్ ఫిక్స్డ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సీట్ మీద ఒక కాలు, ఆమ్రెస్ మీద ఒక కాలు బ్యాలెన్స్డ్ కాకుండా డ్రైవర్ మీద ఒక కాలు వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుంది. అక్కడ డ్రైవర్కి డ్రైవింగ్ కంఫర్ట్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది తనకి. అయితే వాళ్ళ టీంకి చెప్పి దీనికి సొల్యూషన్ చేయండి, నాకు వెనక సీట్ నుంచి నిలబడే ఆప్షన్ కావాలన్నారు. వాళ్ళ టీము ఏపీ, తెలంగాణ అప్పుడు అన్ని చోట్లలో తిరిగి ఎవ్రీబడి సెడ్ ఇది పనికిరాదండి, దీన్ని తీసేసి కొత్త దేశాలు సన్ రూపం 10 లక్షలు అవుతుంది, వాట్ ఎవర్ వాళ్ళ ఫిగర్స్ వాళ్ళు చెప్పారు. పని చేయనప్పుడు రానప్పుడు దే టాక్ ఇన్ డిఫరెంట్ ఫిగర్స్. ఇంకా అడితిరిగి 1 పాయింట్ ఆఫ్ మన కాంటాక్ట్ మన దగ్గరికి వచ్చింది. చాలా అది లాస్ట్కి ఏంటంటే నాది ఏదైనా అదే, నా పని ఏంటంటే లాస్ట్కి మన దగ్గర వస్తుంది అది. కాబట్టి నేను కొంచెం వెహికల్ అంతా అబ్జర్వ్ చేసి దెన్ ఐ సెడ్ నేను చేస్తానని చెప్పాను. బాగా కోసి పడేసి ఉండొచ్చుగా ZX వెనకడండి. చేస్తానంటే ఎంత బడ్జెట్ చెప్పారు, నేను ఐ డూ ఫర్ 2 lakhs చేసి ఇస్తాను. 10 lakhs బడ్జెట్ని 2 lakhs చేసి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే దాంట్లో నా టెక్నికల్ స్కిల్స్, నా ఎక్స్పీరియన్సు, నా వర్క్మెన్షిప్పే కానీ దాంట్లో నేను చేసేది కూడా ఏముండదు అన్నమాట. దాన్ని కట్ చేశాను, దాన్ని రివర్స్ చేశాను మొత్తం. దాని వైరింగ్స్, దానికి కావాల్సిన సెటప్ అంతా దాన్ని డిజైన్ చేశాను. వాటర్ పైప్ లైన్స్ కూడా ఉంటాయి, పైనుంచి వాటర్ లోపలికి వెళ్ళి పైప్ లైన్ ద్వారా సన్ రూఫ్ వాటర్ ఉంటుంది కదా, పైన పడిన వర్షము దాని పైప్ లైన్ సెట్ చేసి ఎలక్ట్రికల్స్ కానీ వాళ్ళ పైనుంచి ఫినిషింగ్ కట్ చేసినట్టు తెలియకుండా మళ్ళీ లోపల నుంచి ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత వెనక నుంచి గ్లాస్ ఇప్పుడు ముందుకు వస్తుంది. ఎందుకంటే మనం రివర్స్ చేసాం కదా, ఇప్పుడు కంఫర్టబుల్గా నిలబడి కూర్చొని క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే మీకు అర్థమైంది కదా. ఇంకో డిఫికల్టీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది చాలా గమనించినప్పుడు ఎండివర్స్ పైన కూర్చుంటారు ఆయన. దట్ వాజ్ ఏంటది ఎలా? అదే ఇప్పుడు మనం కంఫర్ట్ ఇచ్చాం కదా, మనము వెహికల్ మీద కూర్చొని నిలబడి చూడండి, నిలబడి తను చాపర్ నుంచి ఫ్లై అయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేపుల్కి చాపర్లో వెళ్ళి ఫ్లై అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేది వెహికల్ అదే కదా. అవును, స్టేడియం దాకా హాల్ అక్కడ ఏదైతే ఈవెంట్ ఆ ప్రచారం దగ్గరికి వెళ్ళేది దాంట్లోనే కదా. దాంట్లో వెళ్ళేటప్పుడు తన ఫ్యాన్స్కి తను అడ్రస్ చేయాలి, విష్ చేయటం కానీ లేదంటే వాళ్ళకి హలో చెప్పడం కానీ వాట్ ఎవర్. కాబట్టి తను అక్కడి నుంచి నిలబడేసి ఈ జస్ట్ సే హాయ్ అండ్ అవసరమైతే కూర్చుంటాడు, అవసరమైతే ఇచ్చేస్తారు. ఇంకోటి గన్మెన్స్కి కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఉండే, ఎందుకంటే కంఫర్టబుల్గా వాళ్ళు హోల్డ్ చేయలేక నిలబడలేక అట్లా వాళ్ళకి నేను కంఫర్టబుల్ 10 మంది నించున్నా ఏం కావాలంటూ ఫుల్ లెంతీ ఫుడ్ స్టెప్స్ కస్టమైజ్ చేసాం మెటల్లా. ప్లస్ వాళ్ళకి పైన కూడా పట్టుకునేలాగా ఆ కస్టమైజేషన్ రూఫ్ రైల్స్ వేసాము. ఇంకా ఎవరైనా సడన్గా వచ్చేసినా కానీ వాళ్ళని జరుపుకోవటం కానీ అంటే ప్రొటెక్ట్ చేయటం కానీ, అంటే వాళ్ళు సన్ రూఫ్ కోసం వచ్చినా కానీ వీ సీ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అండి. అంటే వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ వాళ్ళకున్న సెక్యూరిటీ బౌన్సర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలి, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అనేది అన్ని పారామీటర్స్ ఆలోచిస్తాం. అంటే నేను అదొకటే కాదు, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన వర్క్ అదొకటే చూస్తాను, నేను పారామీటర్స్ అన్నీ ఆలోచిస్తాను. మళ్ళీ వెహికల్ డిస్టర్బ్ కావద్దు, వెహికల్ కంఫర్ట్స్ పోకూడదు, వెహికల్ సేఫ్టీ పోకూడదు, ఇవన్నీ ఆలోచిస్తాను. నేను ఆలోచించి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాను. కాబట్టి ఇప్పటికి కూడా అదే వెహికల్ మీద 10 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికి అదే వెహికల్ మీద వెళ్తారు. దట్ వాజ్ వన్ బిగ్ మంచిగా అనిపిస్తుంది. సేఫ్టీ కూడా ఇంకా సంతోషకరమైంది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇప్పుడు ఫ్లై అవ్వటానికి ఉన్నాయి,
బట్ అక్కడికి వెళ్ళాలంటే చాపర్ వచ్చేసి కొంచెం దూరంగా ప్లేన్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళే విధానము అవన్నీ మన వెహికల్సే కాబట్టి. సో బాబు గారు కూడా ల్యాండ్ క్రూజర్ ప్రమాణ స్వీకారం మన గ్యారేజ్ నుంచి ఈ రోజు రాత్రి రెడీ వెళ్తే తెల్లారి దాంట్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న రీసెంట్గా 1 year బ్యాక్. దట్ వాజ్ ఆల్సో చాలా సంతృప్తికరంగా అనిపించింది. మంచి ఎన్ని ల్యాండ్ క్రూజర్స్ చేశారు? ఒకటే అండి, బాబు గారు వాడే బ్లాక్ ల్యాండ్ క్రూజర్ ఒకటే అండి అది. అట్లా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేస్తూ మూవీ అనుకోండి, పొలిటీషియన్స్ అనుకోండి, బిజినెస్ మెన్స్కి అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది హైట్ తక్కువ ఉండటం వల్ల, లావు ఉండటం వల్ల, సన్నగా ఉండటం వల్ల, హ్యాండిక్యాప్డ్ అనుకోండి. డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్. తర్వాత ఆ కార్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, ప్లస్ వాళ్ళు ఇంతకుముందు ఏ కారు వాడారు, ఇప్పుడు ఏ కారు వాడుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, రోజు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు, వాళ్ళ డ్రైవింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ నేను అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకు సొల్యూషన్ ఇస్తాను. షార్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వచ్చేసి డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల బ్యాక్ పెయిన్స్, స్పైన్స్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. లావుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రైవింగ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ దానికి వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి కావాల్సినట్టు సీట్ని కస్టమైజ్ చేయటము, వాళ్ళకి కావాల్సినట్టు సీట్ పొజిషన్స్ చేంజ్ చేయటము, అంటే వాళ్ళకి సెట్ అయ్యేలాగా వాళ్ళ బాడీ ఆర్ హైట్ వాట్ ఎవర్ ఇస్ అట్లా ప్రాబ్లమ్ని అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసి దానికి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఏ కార్ నడిపారు, వాళ్ళు ఇప్పుడు డైలీ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారు, ఎలా దాన్ని వాడుతున్నారు, ఇవన్నీ రివ్యూ తీసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే దాన్ని సజెస్ట్. కాబట్టి అంత డీప్గా ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తామని. అమర్ గారు, చిన్న డౌట్ ఏంటంటే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్కి లేదా బిగ్ వెహికల్స్కి కస్టమైజేషన్, లగ్జరీ సెగ్మెంట్స్ చేస్తున్నారు కదా. ఈరోజు నిజంగా జెనెక్స్ షెడ్లోకి ఒక ఆల్టో లాంటిది కానీ, మారుతి లాంటి వెహికల్స్ కానీ, షిఫ్ట్ లాంటిది ఇలాంటివి వస్తుంటే అంతే ప్రేమగా చేస్తుంటారా, లేకపోతే ఇది మన సెగ్మెంట్ కాదు అని అన్నట్టుగా ఉంటారా? వస్తుంటే అప్పుడు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అట్లేం లేదండి. ఇప్పుడు ఎప్పటికైనా మనం నానో కూడా అదే ట్రీట్ చేస్తాము. కారే కదండి అది, కారే కదా, ఎనీథింగ్ ఇస్ కారే కదండి. నార్మల్గా బిల్లింగ్ ఎక్కువ అంటే నానో నడిపే కస్టమర్ కాదా అండి, అతను మనిషి కాదా? నార్మల్గా ఎక్కువ బిల్లు కాదు కదా, ఇది మా సెగ్మెంట్ కాదు. అలా ఉండదు అన్న. వీ డోంట్. ఏమన్నా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అట్లా, ఏమన్నా జ్ఞాపకాలు? చిచి అలాంటి ఏమి ఉండదు సార్, అలాంటి పాయింట్ ఏమి ఉండదు. అలాంటి మేము అసలు ఆలోచించము. ట్యాక్సీ వచ్చినా ట్యాక్సీ డ్రైవర్ కూడా అదే ఉంటుంది. సూపర్. నానో వచ్చినా అదే ఉంటుంది, రోల్స్ రాయ్స్, బెంట్లీ వచ్చినా అదే ఉంటుంది. కాకపోతే ఎవరైతే కార్ని ప్రేమిస్తారో, ఇష్టపడతారో, ప్యాషన్గా మెయింటైన్ చేయాలనుకుంటారో, దాన్ని డిఫరెంట్గా స్టైలింగ్ చేయాలనుకుంటారో, నేను అప్పుడు ఎంటర్ అవుతాను. అంటే మీకు అర్థమైంది కదా, మా కస్టమర్ని మేము, మా స్టాఫ్ ట్రీట్ చేసేది ఒకటేలాగా ఉంటుంది. మేము ఏ కార్ని కూడా రిజెక్ట్ చేయము. బట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, కార్ని వాళ్ళ బేబీ లాగా, వాళ్ళ డాగ్ లాగా, అంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళే కడుక్కుంటారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ కార్ మీద ఒక స్క్రాచ్ కూడా ఉండదు. కొంతమంది డీటెయిల్డ్గా ఉంటారు, లోపల చూస్తే ఇంత డస్ట్ ఉండదు. అంత క్లీన్, వాళ్ళ బెడ్రూమ్ లాగా ఉంటుంది. అంటే అంత క్లీన్గా, అంత హైజీన్గా, అంత ఇదిగా ఉంటుంది. స్టైల్గా ఎవరైతే కస్టమైజ్ చేసుకోవాలి, స్టైలింగ్ చేయాలి, లేదంటే ఇట్లా అనుకున్న వాళ్ళకి నేను వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. డెఫినెట్గా నార్మల్ కస్టమర్కి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాది అవసరం, అంటే నా సర్వీసెస్, నా మెసేజ్ అవసరం అక్కడ. ఇంకా వాళ్ళు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా నేను వాళ్ళకి నాకు అనుభవం ప్రకారం వచ్చిన టిప్స్ ఇస్తాను. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రేమించేదాన్ని ఇంకా వాళ్ళని నేను ఇంకా మోటివేట్ అనుకోండి, ఇన్స్పిరేషన్ అనుకోండి, టిప్స్ అనుకోండి, అవి ఇస్తాను. అంతేగాని నాకు ఆ డిఫరెన్షియేట్ ఏముండదండి. అంటే లాజిక్ ఈజ్ ఎవ్రీ కార్ ఈజ్ సో మచ్ ఆఫ్ R&D, సో మచ్ ఆఫ్ ఇంజనీరింగ్, చాలా ఉంటుందండి. ఇప్పుడు జెనెక్స్ అంటే చాలామంది సెలబ్రిటీస్ చేతిలోకి వెళ్ళిపోయింది, పొలిటీషియన్స్ అంటున్నారు, అండ్ మీకు మౌత్ పబ్లిసిటీతో ఉన్నటువంటి కస్టమర్ బ్యాంక్ కూడా చాలా హెవీగా ఉంది. కానీ జెనెక్స్ త్రూ ఎంత సక్సెస్నో, ఎంత రిలాక్సేషన్ని, ఎంత కంఫర్ట్ని అనుభవిస్తున్నారు మీరు అని అంటే? సక్సెస్ ఉందండి, బట్ ఐ రియలీ ఎంజాయింగ్ ద సక్సెస్. బట్ కంఫర్ట్ అంటే అండి చేయాల్సింది చాలా ఉంది. ఇంకా వీఆర్ నాట్ రీచ్ దట్, వీఆర్ నోవేర్ అండి. అంటే పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ నోవేర్ విత్ ఆటోమోటివ్. హైదరాబాద్ చాలా లీస్ట్ పొజిషన్లో ఉంది ఆటోమోటివ్.
ఎందుకంటే వెన్ యూ కమ్ టు కార్స్ ఆర్ కస్టమైజేషన్ అది ఏదైనా ఉంటే కోయంబత్తూరు, కేరళను, కర్ణాటకను, ఢిల్లీను ఈ పేర్లు మాట్లాడతారు కానీ హైదరాబాద్ ప్లేయర్ మాట్లాడరు. కాబట్టి హైదరాబాద్ ఈజ్ నోవేర్. ఇంకా యంగ్ క్రౌడ్ కానీ యంగ్ డైనమిక్ డిజైనర్స్ కానీ అందరు రావాలి, మంచి మంచి ఇన్వెన్షన్స్ చేయాలి, డిజైన్స్ కానీ ఛాలెంజింగ్ కానీ ఈవెంట్స్ కానీ షోస్ కానీ ఆటోమోటివ్ షోస్ కానీ ర్యాలీస్ కానీ ఈవెంట్స్ కానీ ఇట్లాంటి సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ చేయాలి. చేసినప్పుడే అవుతుంది. అప్పుడే హైదరాబాద్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ఇన్ ఇండియా ఎలా అయిందో, ఒకప్పుడు తమిళ్ ఉండేది, ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీ ఉండేది నెంబర్ 1, హిందీ ఇండస్ట్రీ నెంబర్ 1 ఉండేది, తర్వాత తమిళ్, తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ తమిళ్ ఉండేది. కానీ ఏమైనా అమర్ గారు మీ ఇండస్ట్రీ మీద మీకున్న ప్రేమ అది ఎదగాలి అనే ఆశ చాలా గొప్పగా ఉంది. అది అంటే మనకి ఎన్నో ఇచ్చిందండి ఇండస్ట్రీ. మనం కూడా తిరిగేయాలి కదా. హైదరాబాద్కి ఖాళీ చేతులతోనే వచ్చినట్ట ఎట్లా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ హైదరాబాద్లో మీ జర్నీ గురించి చెప్పాలి అని అంటే? డెఫినెట్లీ నేను 94లో వచ్చానండి. నా గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను. స్కూలింగ్ అంతా మిరియాలు కూడా ఇంటర్మీడియట్ వరకు. అక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకే ఇంగ్లీష్ మీడియం ఉంది, తర్వాత లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను. బీకామ్ ఆఫ్టర్ దట్ ఎంబీఏ అంతా చేశాను. ఫీజులు పే చేసుకోవడం అంతా పేరెంట్సా మీరేనా? పేరెంట్సే కదా. పేరెంట్స్ ఫార్మర్స్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడ్ సైజ్. దోస్ టైప్ ఎంత అండి, ఎవ్రీ మంత్ 800 పంపించేవాళ్ళు. ఎవ్రీ మంత్ ఇంటి దగ్గర నుంచి 800 వచ్చేది. 800లా ఒక 600 రూమ్ అదే లైక్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, రూమ్ రెంటు. హాస్టల్ ఏం కాదు, రూమ్సే షేరింగ్. కజిన్స్ షేర్ చేసుకునే వాళ్ళం. 600 రూమ్ రెంట్ ఉంటే తలా 200. ఫుడ్ అవి ఇవి గ్రెయిన్స్ అవి కర్రీస్ అవి అప్పట్లో అంటే కుక్కే కదా. ఇప్పుడు అంటే కర్రీ పాయింట్స్ ఉన్నాయి కానీ అప్పట్లో లేవు. మనమే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. రైస్ అంటే ఊరి నుంచి తెచ్చుకునే వాళ్ళం కాబట్టి 600లో అయిపోయేది. అప్పట్లో బస్ పాస్ ఒక 65 రూపీస్ ఉండేది. ఇంకా అప్పట్లో ఏముంటాయి, ఇంకా హ్యాబిట్స్ ఏం లేవు కాబట్టి ఇంకా ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో తిరుగుతున్న అమర్ గారు ఈరోజు ఇంత లగ్జరీ కార్లో తిరుగుతానని ఎప్పుడన్నా అనుకున్నారా? మై డ్రీమ్ ఉందండి. నాకు ఆశ ఉంది, ఆలోచన ఉంది. అందుకనే అట్లా కదండి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఎవ్రీ స్టెప్ మిమ్మల్ని గమనిస్తే ఎవ్రీవేర్ రిస్క్ టేకర్గానే ఉన్నారు. ఇంతకీ అడగాలని లేదు కానీ అడగాలని ఉంది. 3 పార్ట్నర్స్ ఏమో మీ లైఫ్లో నుంచి వచ్చి వెళ్ళింది, 2. చాలా మంది వచ్చి వెళ్ళారు మధ్యలో. బట్ సైమల్టేనియస్గా ఎవరైనా అలా జెనెక్స్ లాగా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? సార్ ఫస్ట్ పార్ట్నర్ ఇప్పటికి కూడా బాధపడతాడు. 13,000 పార్ట్నర్. ఇప్పుడు అతను కొన్ని రోజులు నడిచిన రోజులు ఆ బిజినెస్ నడిపించాడు. తర్వాత కలుస్తారు ఎప్పుడైనా? 13,000 కంఫర్టబుల్ లేడు. ఇప్పుడు ఇవాళ రోజు నా బ్రాండ్ ఏదైనా పిల్లలు వచ్చి కూడా టేక్ ఓవర్ చేసుకొని కంఫర్టబుల్గా వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చాము, బ్రాండ్ చేసి ఇచ్చాము, స్టోర్స్ ఉన్నాయి, చేసుకోగలుగుతారు. కానీ చాలా పెద్ద వర్డ్ అది, జనరేషన్స్ టేక్ ఓవర్ చేసే బిజినెస్ అని అంటే ఎంత స్టేబుల్ అయి ఉండాలి ఆ బిజినెస్. ఫస్ట్ పార్ట్నర్ ఒకటే అంటాడు, నా పిల్లల్ని యూఎస్ పంపించాను, అక్కడ స్టెబిలిటీ లేదు, జాబ్ లేదు, ఇండియాకి వచ్చి ఇక్కడ ఏం చేయలేరు, వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి లేకపోయినా ఆయన స్టార్ట్ చేసినట్టే స్టార్ట్ చేయాలి పిల్లలు. ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేయలేకపోయినాను, ఇప్పుడు ఏదో నా లివింగ్ అవుతుంది కానీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ అని అతను చెప్పటం. సెకండ్ పార్ట్నర్ ఏదైతే ఈ వర్క్షాప్ విడిపోయిన వాళ్ళు ఉన్నారో తర్వాత తను ఉన్న 3 షాప్స్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా ఒక్కొక్కటి డిఫరెంట్ రీజన్స్లో అమ్మేసుకున్నారు ఫైనాన్షియల్ అవసరాల కోసం. తర్వాత హీ రియలైజ్డ్ దట్ ఇదే ఫ్యూచర్, ఇదే మనీ అని చెప్పేసి దెన్ హీ స్టార్టెడ్ సిమిలర్ ఏదైతే వద్దనుకొని పోయాడో అదే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి విత్ 1 స్టోర్. ఇప్పుడు వాళ్ళ కిడ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే దే హ్యావ్ 1 స్టోర్, దే ఆర్ డూయింగ్ బిజినెస్. అంటే దే ఆర్ నాట్ ద బ్రాండ్ బట్ దే ఆర్ డూయింగ్ కంఫర్టబుల్ బిజినెస్ వాళ్ళ పిల్లలు చేసుకుంటున్నారు. అట్లా అమర్ గారు, బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక బ్రాండ్ని బిల్డ్ చేయటం అనేది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది? ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇనిషియల్ స్టేజ్లో ఫైనాన్స్ లేకుండా స్టార్ట్ చేసిన ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? లక్కీలీ ఏంటంటే సార్, నేను పడిన కష్టాలు ఏదైతే ఉన్నాయో నా దగ్గర వచ్చి ఎవరైనా అడిగినా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఒక కంపెనీ వాళ్ళు నన్ను యాజ్ ఎ గెస్ట్ లాగా పిలిచారు.
అట్లా చాలా మంది పిలుస్తుంటారు ఈ మధ్య. పిలిస్తే చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు. నేను యాజ్ అ గెస్ట్ లాగా వెళ్ళి కలిసి వాళ్ళు ఇచ్చే స్వీట్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు ఇచ్చే బొకే షాల్తో కాకుండా కూర్చొని ఒక అరగంట వాళ్ళని అడ్వైస్ చేస్తారు, మోటివేట్ చేసి నేను కీ ఇచ్చి వదిలేస్తాను. గ్రేట్. అంటే లాజిక్ ఏంటంటే నాకు అనిపించింది చెప్పేస్తాను, వాళ్ళు ఎలా ఫాలో అవుతారు ఏం చేస్తారు. అది ఓవర్సీస్ బిజినెస్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, అతనికి ఒక ఎయిర్ టికెటింగ్, ఇంటర్నేషనల్ ఎయిర్ టికెటింగ్ చేసి అతను నాకు సపోర్ట్ కావాలని అడిగితే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కనెక్ట్ చేశాను. ఓవర్సీస్ ఎయిర్ టికెటింగ్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత తనకి ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ 100 కస్టమర్స్ మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, బిల్ యువర్ 100 కస్టమర్స్. మీ ఫ్రెండ్స్ నుంచి తీసుకొస్తారా, మీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడండి, హెల్ప్ చేయమని అడగండి. మీ ఫ్యామిలీ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరికోలు ఓవర్సీస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి స్టడీస్ కోసం, వాళ్ళకి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఫస్ట్ 100 కస్టమర్స్కి మీరు నేనున్నాను. కానీ అమర్ గారు మీరు చెప్తే డాట్ కనెక్ట్ అయింది. వండర్ఫుల్ అడ్వైజ్ అండి అది. ఈవెన్ నేను నేర్చుకోవాలి. థ్యాంక్ ఫర్ యూ. ఎందుకంటే మైండ్లో నడుస్తుంది ఏంటంటే, సపోజ్ ఛానల్ బిల్డ్ అవ్వాలన్నా, ఎనీ బిజినెస్ బిల్డ్ అవ్వాలన్నా ఫస్ట్ 100 కస్టమర్స్ ఉంటే చాలు. చాలా అసలు అలాంటి ఒక 100 కంపెనీస్తో టైఅప్ అవ్వటం కూడా అసలు చాలా, అంటే మీరు మంచి స్టేట్మెంట్ ఇచ్చినట్టే. అది యంగ్స్టర్స్కి యూస్ఫుల్ స్టేట్మెంటే అది. దాంట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుందండి, వాళ్ళకి ఎలా సర్వీస్ ఇవ్వాలని నేర్చుకోగలుగుతారు. భలే చెప్పారండి అసలు. వాళ్ళకి ఎలా సర్వీస్ ఇవ్వాలనేది వాళ్ళకి నేర్చుకోగలుగుతారు. ప్లస్ 100 కస్టమర్లకు నువ్వు 100% నువ్వు కన్విన్స్ చేయగలిగితే ఆ 100 1000 మందిని పంపిస్తారు, 1000 10,000 మందిని పంపిస్తారు, 10,000 1,00,000 మందిని పంపిస్తారు. అది దట్స్ ఏ సింపుల్ బేసిక్ కాన్సెప్ట్. అందుకే వాళ్ళకి ఏం చెప్పానంటే 100 మందిని మీరు ఎలా చేస్తారో చేయండి, డే అండ్ నైట్ చేస్తారా, రగడాయిస్తారా, ఇక సైన్స్ వర్క్ ఏం చేస్తారో నాకు తెలియదు అని అంటే, నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఈ 100 కస్టమర్లు కూడా ఎలా వస్తారో కూడా చెప్పాను. ఈ 100 కస్టమర్లు ఏదైతే ఉన్నారో ఓవర్సీస్ ఏముంది అందరు పంపిస్తారు, మీరు కూడా పంపిస్తారు. అలా కాదు, ఓవర్సీస్ పంపించేటప్పుడు అక్కడ ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయండి. ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటే సూపర్ మార్కెట్స్, పెట్రోల్ బంక్స్, వేర్ హౌసెస్లో కాదు ఎంప్లాయ్మెంట్ అక్కడ స్కిల్ చాలా ఉన్నాయి. సెలూన్స్ ఉన్నాయి, ఏసీ టెక్నీషియన్ ఉంది, హౌస్ కీపింగ్ ఉంది, అట్లా స్కిల్డ్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఎవరైతే పోవాలనుకుంటున్నారో అవి కూడా డిగ్నిటీ లేబర్, అవి కూడా అవి నేర్చుకోమనండి. 3 నెలలు 6 నెలలు నేర్చుకోమనండి ఇక్కడ. ఎందుకంటే అక్కడ సస్టైన్ అవ్వాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి. అట్లా వాళ్ళని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి మీ సైడ్ నుంచి అడ్వైస్ ఇవ్వండి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్ జాబ్ దొరికిపోతుంది, స్కిల్ ఉంటుంది కాబట్టి. స్కిల్ లేబర్స్కి కంప్లీట్గా ఇమీడియట్ జాబ్ ఉంటుంది. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. వాళ్ళని 10 మందికి చెప్తారు. కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెస్టర్న్ యూనియన్ ఇట్లాంటి వాటి పట్టుకున్నారనుకోండి చాలా అవుతుంది ఇబ్బంది. డాలర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఎవ్రీ పౌండ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మీరు వాళ్ళకి అక్కడ ఎవరన్నా ఇండియన్స్తోని కనెక్ట్ చేయండి. సమ్ కైండ్ ఆఫ్ ఇట్స్ లీగల్ బిజినెస్ కాకపోయినా ఎనీ బిజినెస్ సొల్యూషన్ అనేది అలా వెతకటం వచ్చేసి మనీ కంఫర్ట్నెస్ చేయండి. అక్కడ అకామిడేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ కంట్రీలో మీరు మీ మనిషి అనేటువంటి ఒక సెట్ చేసుకోండి. ఇప్పుడు యూకే ఉంది, యూకేలో ఏదైనా అవసరం వస్తే వాళ్ళకి అకామిడేషన్ కానీ, మనీ ట్రాన్స్ఫర్ కానీ, లీగల్ ఇష్యూస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళని ఎలా అక్కడి నుంచి ఇమీడియట్గా వాళ్ళకి సపోర్ట్ కానీ, ఎనీ ట్రాన్సాక్షన్ అండి, జాబే కానీ, ఇట్లాంటి భరోసాలు ఇవ్వండి వాళ్ళకి. సూపర్. అప్పుడు 10 రూపాయలకి 11 రూపాయలు ఛార్జ్ చేయండి, ప్రాబ్లం లేదు. అంటే ఎనీ బిజినెస్ పెట్టినా ఫస్ట్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనేది అన్నీ చెప్పానండి. ఇది కరెన్సీ ఎక్స్చేంజ్. ఎవరైనా ఓవర్సీస్ బిజినెస్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఫ్లైట్ కూడా ఎక్కట్లేదండి, మనీ వచ్చేదాకానే ఓవర్సీస్ వాళ్ళు డీల్ చేస్తారు. తర్వాత ఫ్లైట్ ఎక్కించి ఆడ ఎలా దిగాడు, వాడు ఎలా వెళ్ళిపోయాడు, ఎలా సెటిల్ అయ్యాడు వాళ్ళకి సంబంధం లేకుండా ఉన్నారండి. అంటే అట్లా ఉన్నారు. ఇచ్చేటప్పుడు పంపించేటప్పుడు కాలేజ్ సూపర్ అది ఇది అని చెప్పి, మీకు స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళని ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కాలేజ్ సరైన కాలేజ్ కాదు, కాలేజ్కి రూమ్కి డిస్టెన్సు, ట్రాన్స్పోర్టేషను, రూమ్ టారిఫ్స్, రూమ్లో డిస్కంఫర్ట్స్, రూమ్లో ఉండే వాళ్ళు ఏ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళతో ఇబ్బందులు, బ్లాక్స్ ఉంటారు, పాకిస్తానీస్, వెస్ట్ ఇండీస్ వీళ్ళు ఉంటారు, వాళ్ళతో ఇబ్బందులు, వాళ్ళు
కంపల్సరీ ఎవ్రీబడి లైక్ డ్రగ్స్లో ఉంటారు. డ్రగ్స్ అంటే యూ మేబీ ఎనీథింగ్, స్మోకింగ్ అనే ఇట్లాంటి చాలా ఉన్నాయండి ఇబ్బందులు. ఇవన్నీ మీరు అన్ని ముందు అన్నీ రీసెర్చ్ చేయండి. చేసిన తర్వాత మీరు వీటిని ఓవర్కమ్ చేసేటట్టు ఎలా చేయండి. ఒకడు వెళ్ళి మీకు నెక్స్ట్ ఇయర్ నలుగురిని ఇస్తాడని చెప్పాను. నెక్స్ట్ ఇయర్ నలుగురిని ఇస్తాడు, కాబట్టి ఇవన్నీ ఆలోచించి చేయండి. యూ హ్యావ్ టైం, మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినారు కాబట్టి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కేస్ స్టడీ లాగా చెప్తున్నాను. నేను ఒట్టిగా నేను కీ చదివేస్తాను, అంటే లాజిక్ ఏంటంటే నా అనుభవం అనుకోండి. కానీ ఏమైనా సచ్ ఏ గ్రేట్ అండి, అసలు చాలా మంది. నాకేదన్నా సబ్జెక్టు అంటే నాకు ఏదైనా అనిపిస్తే దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు మీ ఆఫీస్ ఉందండి, చిన్న ఎగ్జాంపుల్. ఇది సిగ్నేచర్ అన్నాడు, నిజంగానే సిగ్నేచర్ లాగా ఉంది కదా ఆఫీస్ అనుకున్నాను. ఎందుకంటే ఐ నెవర్ సీన్ ఇంటీరియర్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంటీరియర్స్. అంటే చిన్నది అయినా కానీ మీరు ఇట్స్ నాట్ ఏ శాటిలైట్ ఛానల్ కాకపోయినా కానీ శాటిలైట్ ఛానల్ కూడా ఇంత మంచి ఇంటీరియర్స్ లేవండి ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ద టేస్ట్తో బిల్డ్ చేశారు. మీరు ఇక్కడ రాగానే నేను ఇవన్నీ గమనించాను. అంటే లాజిక్ అర్థమైందా, నా ఐ అంతా ఇట్లా తిరుగుతుంటుంది. మీ పర్సన్ ఎవరైతే నన్ను వచ్చి రిసీవ్ చేసుకున్నో తను బ్లేజర్ వేసుకోవటం కానీ, అంటే లాజిక్ ఏంటంటే ఐ అబ్జర్వ్ థింగ్స్ అండి. సూపర్. థింగ్స్ తీసుకొని ఏమిటి మీకే చెప్పేస్తాను, సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అర్థమైందా. చాలా తక్కువ ఉంటుందా ఎబిలిటీ. మీ క్యాబిన్లో కాఫీ తాగాను, చిన్న ఎగ్జాంపుల్. కాఫీ తాగేటప్పుడు మీ 2 విండోస్కున్న ఎడ్జ్ ఏదైతే ఉన్నాయో ఆ ర్యాప్ పేపరు లేస్ వచ్చేసింది. జస్ట్ యూ షేప్ బీడింగ్ తీసుకొని 4 సైడ్స్ మీరు చేస్తే అందం వస్తుంది 100%. అది మొత్తం ర్యాప్ చేంజ్ చేయకుండా ఎనీ కార్పెంటర్ ఇప్పుడు అర్బన్ క్లాబ్ కూడా స్టార్ట్ చేసింది. అర్బన్ క్లాబ్ కూడా కానీ పట్టించుకోరు. మీరు అన్నది 100% కరెక్ట్. అదేంటంటే ఇంత బాగుంది ఆఫీస్, ఇంత బాగుంది, ఆ 1% కరెక్షన్ చాలా డిఫరెన్స్ చేస్తుంది. అట్లాంటి నేనేం చేస్తానంటే అండి, అంటే నాకున్న అంతే కదా పిచ్చి అనుకోండి, అనుకోండి, అసలు మీలో ఉన్న హ్యాబిట్ చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఐ డూ సచ్ కైండ్ ఆఫ్ వర్క్స్. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపిస్తుంది నాకు. ఖాళీ చేతులతో ఉండి చాలా మంది యంగ్స్టర్స్ బిజినెస్లోకి దిగాలి అని అంటుంటారు. ఎక్కడ అడిగినా ₹1,00,000 అయితే పుట్టే స్థితి ఉంటుంది, 10 లక్షల వరకు కూడా పుట్టే స్థితి ఉంటుంది వాళ్ళకి. కానీ గట్స్ రావు, రిస్క్ టేకింగ్ అనేది చేయరు. లక్షల్లో సంపాదిస్తుంటారు జాబు, బట్ ఒకవైపు బ్రెయిన్ అంతా నడుస్తూ ఉంటుంది, నేనే అలా పెడితే బాగుండు, నేనే అలా చేస్తే బాగుండు, ఆయనలా ఉంటే బాగుండు అని. ఇట్లా కన్ఫ్యూజన్ ఉండి ధైర్యంగా లేని ఎంటర్ప్రైనర్స్కి, యంగ్స్టర్స్కి మీ నుండి ఇచ్చే అడ్వైస్ ఏమైనా ఉంది? బిజినెసా, జాబా, ఏం చెప్తారు మీరు? సార్ నేనైతే ఒకటే గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతాను, నేను ఎడార్లో కూడా కార్ బిజినెస్ చేస్తాను. ఎడార్లో కార్లు ఉండవు, అర్థమైందా, ఫారెస్ట్లో కార్లు ఉండవు, ఫారెస్ట్లో కూడా బిజినెస్ చేస్తాను. మీకు అర్థమైన పాయింట్, కాన్ఫిడెంట్ ఉండాలి అసలు. అర్థమైన పాయింట్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఫారెస్ట్లో హైవే బేస్ చేసుకున్నాం. బేస్ చేసుకున్న తర్వాత అక్కడ కార్ పెడతాను. పెట్టిన తర్వాత అక్కడ ఆగటానికి దాన్ని ఫస్ట్ క్రియేట్ చేస్తాను. రెస్టారెంట్ లాంటిది కదా, రెస్టారెంట్, కార్ వాష్ సెంటరు, ఛార్జింగ్ పాయింట్, ఇవాళ రేపు ఈవీ కార్స్ వచ్చినాయి. సో సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. రిఫ్రెష్మెంట్స్ లైక్ క్లీన్ టాయిలెట్స్ వాట్ ఎవర్, ఇవన్నీ తయారు చేసి నేను అనుకున్న కాన్సెప్ట్, నా కార్ ఏదైతే బిజినెస్ ఉందో దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతాను, యాక్సెసరీస్ కానీ. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఒక ప్లేస్ అనేది ఏం లేదు సార్. నా రీసెర్చ్ అంటే లాజిక్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, అదేం లేదు. కాన్ఫిడెంట్ సూపర్ అండి. ఇప్పుడున్న ఎంటర్ప్రైనర్స్ లాగా యంగ్స్టర్స్ స్టార్ట్ చేస్తామని అనుకుంటూనే ఉంటారు, పేపర్ మీద పదే రాస్తూనే ఉంటారు, కలలు కంటూనే ఉంటారు, కానీ స్టార్ట్ చేయరు. ఇంకా అది లోపల్లోనే ఉండిపోతూ ఉంటుంది. అలాంటి స్టార్టప్ అంటే ఆలోచనలు ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్? అంటే పీపుల్ అనేది చేంజ్ అవ్వాలండి. పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ అంటారు, ఇంజనీరింగ్ అనేసరికి ఐటీ అంటారు. ఇప్పుడు కొత్తగా ఏ మీద పడ్డారు, లాజిక్ చెప్తున్నా, ఇంజనీరింగ్ అయిపోతే ఐటీ అంటారు. వై నాట్ మెకానికల్, వై నాట్ ఎలక్ట్రానిక్స్, వై నాట్ మోటార్ స్పోర్ట్? ఇప్పుడు మా సన్ ఉన్నాడు, మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ యూకేలా. ఎందుకంటే హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇంజిన్స్ ఆడుకోవాలని ఉంది. ఇంజిన్స్ ఆడుకోవాలంటే మోటార్ స్పోర్ట్లో చాలా ఫ్యూచర్ ఉందండి. కాబట్టి ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేస్తే తప్పేం లేదండి. మెకానికల్ ఇంజనీర్స్ లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గ్యారేజెస్ కానీ, వాళ్ళు జాబ్ చేస్తూ కానీ. పైగా ఈరోజు స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఏ మీరండి, మీలో తెలివి, ఆసక్తి, కష్టపడే గుణము,
లౌక్యము, ఈ 10 ఆస్పెక్ట్లో అన్నీ ఉండాలని ఏం లేదు. ఏదో ఒకటి ఉన్నదనుకోండి, డెఫినెట్గా మెకానికల్లో కూడా మీరు లక్షల్లో సంపాదించవచ్చండి. నాకేం సంబంధం మెకానికల్కి చెప్పండి. నేను ఎంబీఏ మార్కెటింగ్లో ఉన్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కాబట్టి 13,000తో స్టార్ట్ చేశారు. కాబట్టి దానికి ఓన్లీ ఐటీలోనే మనకి ఫ్యూచర్ ఉంది, ఓన్లీ ఏలోనే ఫ్యూచర్ ఉంది అనేది ఇది తప్పండి. ఫ్యూచర్లో అమర్ గారు ఎప్పుడన్నా పొలిటికల్గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లాజిక్ ఏంటంటే నేను ఏది కూడా ఒకటి అవుతుంది ఒకటి వస్తుందని చెయ్యను. ఉందా? ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను సర్వీస్ కూడా స్టార్ట్ చేశాను. అంటే సిబిఎన్ ఫోరం అని, ఐమ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అది సర్వీస్. ఏంటి సిబిఎన్ ఫోరం అంటే? ఏంటి ఫుల్ ఫామ్? బాబు గారి పేరు అంటే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరే. ఎట్లా సూర్యాపేటలో పుట్టి పెరిగి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయాల్లో ఆయన మీద ఉన్న అంత ప్రేమ, ఫౌండేషన్ పెట్టే అంత సీన్ ఎవరికి ఉంది? ఈవెన్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఆయనను ప్రేమించే వాళ్ళకి కూడా అంత పెట్టాలనిపించే అంత లేదు. ఏమైనా పర్సనల్ కనెక్ట్ ఉందా? అట్లా ఏం లేదండి. మనము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన సీఎం బాబు గారే కదా. ఎప్పుడు స్టార్ట్ చేశారు సిబిఎన్ ఫౌండేషన్? జస్ట్ రీసెంట్ ఎలక్షన్స్ కన్నా ముందా, మీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కన్నా అంటే 24, 23 ఎండింగ్ అనుకోండి, 23 ఎండింగ్. సిబిఎన్ ఫౌండేషన్ అని చంద్రబాబు నాయుడు గారి పేరు మీద సూర్యాపేటలో పుట్టినటువంటి అమర్ బాబు గారు సీఎం గారిని ఎట్లా ఏంటి? అదే అండి, ఇప్పుడు మాదాపూర్ ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పేరు మీద పెట్టవచ్చు ఫౌండేషన్, అబ్బాయిల పేరు మీద పెట్టవచ్చు, మీ పేరు మీద పెట్టవచ్చు. ఇవాళ మనం ఇంత కంఫర్టబుల్గా హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాము, ఒక మాదాపూర్ ఏరియా ఎక్స్పాండ్ అయింది, ఇంత కంఫర్టబుల్గా ఉంది, హైదరాబాద్ ఈ పొజిషన్లో ఉంది, మెట్రో స్టేట్స్తో పాటు సమానంగా ఉన్నది అని అంటే బికాస్ ఆఫ్ బాబు గారు. బట్ ఏమైనా మాదాపూర్ హైటెక్ సిటీ, సైబరాబాద్ తీసేస్తే హైదరాబాద్కి అసలు కనిపించే ఇది కూడా ఏం లేదు కదండి ఆ స్వాగ్ చెప్పుకోవడానికి. ఎందుకు అప్పుడు స్టార్టింగ్లో కావేరీ హిల్స్లో అటు సైడ్ పెట్టారని చెప్పేసి ఆ ఇష్టాలు మనసులో ఎక్కువగా పెట్టుకున్నారా? లేదండి, ఇప్పుడు హైదరాబాద్కి చెప్పాలంటే ఐటీ, మూవీ ఇండస్ట్రీ, ఐటీ, ఓఆర్ఆర్, కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్, మెయిన్ ఇవే కదా బ్యాక్ బోన్స్, ఇవే కదా. ఇంకా లిక్కర్ కన్జంప్షన్ అయితే ఎట్లయినా టాప్ చెప్తున్నా. ఈ రీజన్స్ కారణం ఎవరు? ఆ పొజిషన్లో వాళ్ళే ఒప్పుకుంటారు బాబు గారి అని. బాబు గారు లేకపోతే, బాబు గారు ఇప్పుడు ఇండియాలో టాప్ 5లో స్ట్రాంగ్, టాప్ 5లో మోడీ గారు, ఆర్ఎస్ఎస్ భగత్ సింగ్, యోగి గారు కూడా బాబు గారి పనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్, అమిత్ షా, ఒక టాప్ 5 పీపుల్. బాబు గారు పవర్ఫుల్ పీపుల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇన్నోవేషన్, గవర్నెన్స్, వాట్ ఎవర్, వీటిల్లో ఉన్నారంటే దానికి ఏంటి? నేనేమి ఏమి లేనోని తీసుకొచ్చి పెట్టలేదు కదా. అంటే లాజిక్ ఏంటంటే తను నాకు ఇండైరెక్ట్ అనుకోండి, డైరెక్ట్లీ ఏం చేయలేదు, ఇండైరెక్ట్గా వీఆర్ కంఫర్టబుల్ డూయింగ్ బిజినెస్, మై కిడ్స్ స్టడీయింగ్ ఇన్ యూకే అండ్ మై కిడ్స్ అంత ఉన్నారు అని అంటే, నేను నా బిజినెస్ కానీ నా కంఫర్టబుల్ లైఫ్కి కారణం బాబు గారే, నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. కాబట్టి ఆ ఏరియా గ్రో అవటము, ఆ ఏరియా ఎక్స్పాండ్ అవ్వటము, హైదరాబాద్ గ్రో అవటము, మా బిజినెస్ గ్రో అవటము, ఎన్ని స్టోరీస్. ఏమైనా మీ జనరేషన్ వాళ్ళు దగ్గరుండి చూసారు అది ఆ రోజుల్లో రాజకీయాలు అవన్నీ? ఇవన్నీ దానివల్ల ఇష్టము, ఆ ఇష్టం, ప్రేమ దైవము అన్నీ అట్లా క్రియేట్ అయిపోయారు. అన్నిటికంటే మించి బాగా పిచ్చి ఉన్నట్టు అంత క్రేజ్ ఉంది మీకు. ఐ ఓన్లీ ఫాలో అండి బాబు గారు తప్పించి ఐ డోంట్, నేను పార్టీ కానీ వీటికి ఎవరికి ఐ డోంట్. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మోడల్లో మీకు షేర్ ఉండిందా, లేదంటే కంప్లీట్గా మీరే అండర్టేకింగ్? కంప్లీట్గా అంటే నేను కాకుండా ఇంకొక పార్ట్నర్ కూడా ఉండే దీంట్లో. అంటే ఇది ఈ బిజినెస్లో మా పక్కన ఇప్పుడు నేను చేసే బిజినెస్ పక్కనే నేబర్ ఉండేది. వీడు రానన్నాడు, సో ఐ నీడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్, ఆ క్లాస్మేటే కదా, రానన్నాడు. నేను నా పక్కన నేబర్ ఎవరైతే ఉన్నారో ఇలా ఉంది పరిస్థితి అంటే, లేదు బ్రదర్ మనం చేద్దాము, నువ్వు చూసుకో, నువ్వు ఎట్లా చూసుకుంటావు కదా, ఇన్వెస్ట్మెంట్ ఐల్ టేక్ కేర్ అన్నారు. స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంకా అది మంచిగా వెళ్ళిపోయింది. దట్ వాజ్ అ సక్సెస్ స్టోరీ. పిల్లలు ఇంత కంఫర్టబుల్గా, మా పాప యూకేలో గ్రాడ్యుయేషన్ చేసింది, అక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, బాబు కూడా మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళు ట్రావెల్ అవ్వటానికి ఇంత కంఫర్టబుల్
చేయటానికి. మామూలుగా అయితే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటే బ్యాంక్ లోన్స్ లేకపోతే అప్పు తీసుకోవడం లేదు ఏదో ఒకటి చేసేసేవారు. బట్ మా పిల్లలు ఇద్దరిని కంఫర్టబుల్ గా అక్కడ చదివిస్తున్నారు. అంటే ఎలా అట్లా సబ్సిడీ ఏమైనా ఉండిందా అప్పట్లో? ఇప్పుడు లేదా అలాంటి సౌకర్యాలు? అలా అని కాదండి. చాలా మంది అంటుంటారు. ఆయన బాబు గారు కూడా చాలా వేదికల మీద అన్న విషయాలు ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్ని దేశాల్లో ఉండాలనేది ఒకటి. గ్లోబలైజ్డ్‌గా మనమే ఉండాలి. గ్లోబల్‌ని రూల్ చేయాలంటే అసలు ఎంత పెద్ద ఆలోచన అది. Yeah. ఇప్పుడు ఆలోచిస్తుంటే డాట్స్ కనెక్ట్ అవుతా ఉంటాయి. ఆయన మాట్లాడేవన్నీ అంత ముందుకు ఆలోచిస్తారు ఆయన. అయితే ఇప్పుడు ఇలాంటి సబ్సిడీస్ చాలామంది అంటుంటారు, బాబు గారు చాలా దేశాలకెళ్ళాలి, విదేశాలకెళ్ళాలి అని చెప్పేసి సబ్సిడీలు చేశారు ఇది అని. చాలామంది ఎన్ఆర్ఐస్ ఆయనను ఎందుకో చాలా ఆరాధిస్తా ఉంటారు. మరి ఈ రోజుల్లో అలాంటివి లేవండి స్కీమ్స్? ఉన్నాయండి. ఓవర్సీస్ కి స్టడీస్ కోసము బ్యాంక్స్ కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని అప్లై చేసిన వాళ్ళకి అదే వాటి వల్లే అండి. అంటే ఆ రోజు నాంది పలికింది కాబట్టి. ఆ జనరేషన్ నుంచి ఇప్పటికి కూడా స్టిల్ అవే కంటిన్యూ అవుతున్నాయండి. కాకపోతే ఎవరైతే ఫైనాన్షియల్ గా లేని వాళ్ళు, అంటే వాళ్ళకి జాబ్ ఉంటుంది, పేరెంట్స్ కి జాబ్ ఉంటుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ ఉండదు పంపించి, కాబట్టి లోన్ తీసుకోవటము, వాళ్ళ స్టడీ ఎన్ని రోజులు ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము, వాళ్ళు రీపే చేసుకునే ఆప్షన్స్ ఇవ్వటము, అట్లా చాలా చాలా ఉంది. ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టే నేనున్నాను అనుకోండి, నేను ఐ నెవర్ అప్లైడ్ ఫర్ లోన్, వాటికి నేనేం చూసుకోలేదు. నేను మా పిల్లలకి పంపించేసి నా బిజినెస్ నుంచి, నా ఇన్కమ్ నుంచి చేసుకున్నాను కదా. అదే నా ఫ్లెక్సిబిలిటీ ఎలా వచ్చింది నాకు? బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ అయింది, ఎలా గ్రో అయింది? హైదరాబాద్ని ఎవరు ఇచ్చేసారు? బాబు గారు. ఇదంతా లింక్ ఉంది, మొత్తం ఈ చైన్ ఉంది కదా. కాబట్టి నేను ఆ బిజినెస్ ఆ ఏరియాలో చేసినప్పుడు హైదరాబాద్ ఆ రోడ్డు కూడా లేదు, హైదరాబాద్ కూడా లేదు. 2005 ఏముంది చెప్పండి? సింగిల్ రోడ్, మాదాపూర్ రోడ్డు, అటు సిటీ, మాదాపూర్ అనేది విలేజ్, అప్పుడు టౌన్ అప్పుడు ఏది లేదు. కొండపూర్ మాదాపూర్కి కనెక్టివిటీ కూడా సరిగా లేదు. ఇంకా అది గచ్చిబౌలి అయితే అసలు లేదనుకోండి. లాజిక్ చెప్తున్నాను అప్పట్లో. అది దట్ వాజ్ చూసాం కదండి, లైవ్గా చూసాము, చూస్తూ పెరిగాము. మనం ఏంటంటే రైతు బిడ్డలం కదా. మనము ఒకటి మన ఇంట్లో ఆవైనా ఏదైనా అది పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా దాని మీద ప్రేమ ఉంటది. దాన్ని మనం ఇవ్వం కదా, కట్టుకోడికి ఇవ్వం కదా. అది ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి ఉన్న అటాచ్మెంట్ ని దాన్ని ఇది చేస్తాము. ప్లస్ ఒకటి అది ఎందుకంటే దానికి ఓపుకున్న రోజులు, దానికి వయసు ఉన్న రోజులు, దాన్ని పాలిచ్చింది, అది గుర్తుపెట్టుకుంటాం కదా. కాబట్టి బాబు గారు చేసినారు కాబట్టి గుర్తుపెట్టుకున్నాము, అది ఆ మనసులో ఉంది. ఆ కష్టం వచ్చినప్పుడు బాబు గారికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే ఆయన తప్పు చేసిన వల్ల ఇబ్బంది రాలేదు. అది ఒక పార్టీ, ఒక వ్యక్తి, ఒక పార్టీ వాళ్ళ సొంత ఇది కోసము బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంక నేను మామూలుగా కామన్గా చూశాను. అదే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యుంటే తగలబెట్టేసేవాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే స్టేట్ ని తగలబెట్టేసేవాళ్ళు. ఏంటి ఆ రోజు ఎమోషనల్ గా ఏం ఫీల్ అయ్యారు మరి బాబు గారిని? అలా ఇప్పుడు ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. బాధ అనిపించింది. ఎందుకంటే మన గురువు గాని, మనం పూజించే దేవుడు గాని, మనకి ఎవరైనా మనకి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కానీ, తప్పు అన్నా కానీ, మన ఇంట్లో పేరెంట్స్ కానీ, మన పిల్లలకి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. ఐ ఫెల్ట్ సిమిలర్. ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు? నేనేం రియాక్ట్ కాలేదు. ఎందుకంటే అండి, మనసులో బాధ ఉంది కానీ క్లీన్ గా వచ్చేస్తారు బాబు గారు. ఎందుకంటే తప్పు చేయలేదు అనేది నేను నమ్మాను కాబట్టి వస్తారనేది కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అదే బాబు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి, బాబు గారు ఫాలోవర్స్, ఫ్యాన్స్, పార్టీస్ అంతా ఒక సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా చేశారు. అదే ఆ పార్టీ వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ అయ్యి ఉంటే అదే క్యాండిడేట్ తగ్గి పెట్టేసేవాళ్ళు. అంటే ఆపోజిట్ వాళ్ళని ఇంటికి వెళ్ళి దోచుకొని కాలబెట్టేసి, ఇక వాళ్ళ ఇష్టం, ఇక అరాచకం అనేది పలు రకాలుగా ఉంటుంది, అలా చేసేసేవాళ్ళు. చిన్న లీడర్స్ చనిపోతేనే సిటీని తగలబెట్టిన రోజులండి. ఎక్కడో సెంట్రల్లో రాజీవ్ గాంధీ చనిపోతేనే ఇక్కడ తగలబెట్టిన రోజులు. అంటే లాజిక్ చెప్తున్నాను మీకు. అంటే అదే ఆ స్టేట్ లీడర్ని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి నేను ఒకటే నమ్మాను, బాబు గారు తప్పు చేసి ఉండరు, చెయ్యరు కూడా అనే ఉద్దేశంతో వచ్చేస్తారులేండి 2-3 రోజులు అని చెప్పేసి, నేను జస్ట్ ఫార్మాలిటీస్ అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే వెళ్ళే విధానము, అప్రోచ్ ఎవరేం చేయలేకపోతున్నారు. అది తీసుకెళ్లే మరి 50 రోజుల వరకు అంటే కేసు మీద కేసు, అది తీసుకెళ్లే విధానము, ఆ మేనేజ్మెంట్, వాళ్ళు చేసే ఏదైతే ఉందో చాలా అర్థమైపోతుంది క్లియర్ గా.
ప్రీ ప్లాన్ మర్డర్ లాగా అర్థమైపోతుంది క్లియర్గా. నాకు అర్థమైంది ఏంటంటే అట్లని చెప్పేసి అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ పార్టీ వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, భోజనం చేయట్లేదు, నిద్రపోవట్లేదు, అంతేగాని నోబడీ ఈస్ డూయింగ్ నథింగ్. నాకు అనిపించింది ఇలా అయితే కాదు, వాళ్ళందరినీ కదిలియాలంటే తగలబెడతాను కాదు, వాళ్ళందరినీ కదిలియాలి, ప్రొటెస్ట్లు బయటికి రావాలి అందరూ అని చెప్పేసి నేను ఆలోచించి నేను ఏం చేస్తే బాగుంటుందని ఒకటి ఆలోచించాను. ఒకరోజు రాత్రి నాకు 1 గంటకి ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలి, అందరిని ఇన్స్పైర్ చేయాలి, కృతజ్ఞత కర్టసీ ఆర్ గ్రాటిట్యూడ్ తీర్చుకునే టైం వచ్చింది నాకు బాబు గారికి అని చెప్పేసి నేను ఒకటి ఆలోచించాను. నా వంతుగా ఒక వ్యక్తి ఒక పార్టీ బాబు గారిని ఇబ్బంది పెట్టింది, వ్యక్తి పార్టీయే పెట్టింది. పార్టీ అంటే పార్టీ ఫాలోవర్స్ ఆర్ ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఆర్ ఫాలోవర్స్, ఒక వ్యక్తి కూడా. కాబట్టి ఆ వ్యక్తికి, ఆ పార్టీకి, ఆ ఫాలోవర్స్ కి నేను సర్వీస్ చేయను అని చెప్పేశాను. అంటే డైరెక్ట్ గా ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ లీడర్స్, సపోర్టర్స్ అండ్ ఫాలోవర్స్ అని చెప్పేసి నా స్టోర్స్ లో బ్యానర్ పెట్టేశాను. నా 6 స్టోర్లో 6 బ్యానర్స్ పెట్టేశాను. చాలా లాస్ అవుతారు కదా బిజినెస్ మ్యాన్ గా, అప్పుడు ప్రొటెస్ట్ ఈ రకంగా కూడా చేయాలా? లాజిక్ ఏంటంటే అండి, లాస్ అవుతామండి. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అదేంటంటే అవసరానికి కూడా మనం ఆదుకోలేకపోతే ఇంకా కృతజ్ఞత ఏంటండి? బాబు గారు ఎన్నో చేశారు మనకి. బాబు గారు కూడా అలా ఆలోచించి ఉంటే మన హైదరాబాద్ ఎక్కడ ఉండేది? ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి, నేను స్టేట్ కోసం ఎందుకు చేయాలి, అందరు సీఎం లాగా నేను కూడా ఉంటే అయిపోతుంది అనుకుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? సింపుల్ అదే లాజిక్. ఏంటంటే అండి, ఒకటే నమ్మేవాడిని, నేను లాస్ అయినా కింద పడినా మళ్ళీ ఆ స్టేజ్కి నేను ఎదగలుగుతానని నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, కాబట్టి నేను అది పెట్టేశాను. మరి దీన్ని బేస్ చేసుకొని మార్కెట్లో మేబీ అప్పుడే వచ్చింది అనుకుంటా ఈ కాంట్రవర్సీ. అడగాలని నాకు లేకుండింది కానీ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, రెడ్డిస్ అంతా నా స్టోరీకి రావద్దు, జెనెక్స్ వాళ్ళకి సర్వీస్ ఇయ్యదు అన్న టైప్లో కూడా మీ మీద వినిపించిన ఆరోపణలు, దీని మీద ఇస్తారా? సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నేను పెట్టిన బ్యానర్ క్లియర్గా ఏంటంటే వైఎస్ఆర్ లీడర్స్ అండ్ పార్టీ సపోర్టర్స్ అంతే. నాకు రెడ్డీస్, నేను చౌదరీస్, రెడ్డీస్ ఇవేం మెన్షన్ చేయలేదు అక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు కావాలని మెసేజెస్ ఎలా దాన్ని రూమర్స్ స్ప్రెడ్ చేశారంటే, రెడ్డీస్ రావద్దన్నాడు, జెనెక్స్ వాళ్ళు రెడ్డీస్కి సర్వీస్ చేయరు, వాళ్ళు వెళ్తే చేయరు, ఇలా స్ప్రెడ్ చేశారు. సార్ రెడ్డీస్ అనేది అన్ని పార్టీస్లో ఉన్నారు, నేను ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నారు. ఆ పార్టీలో చౌదరీస్ ఉన్నారు, రెడ్డిస్ పార్టీ అంటేనే అందరూ ఉన్నారు, అన్ని పార్టీస్ లో అందరూ ఉన్నారు. కాబట్టి మనం అనలేదండి. నేను ఎందుకు బ్యానర్ పే చేశానంటే, నేను పెడతానికి కూడా కారణం ఏంటంటే, మన కస్టమర్స్ సగం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, సగం మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కస్టమైజేషన్ ఏదైనా ఉంటే, లైక్ గుడివాడ కొడాలి నాని గారు కానీ, వంశీ గారు కానీ, ఇట్లా వైసీపీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మన దగ్గరే కూర్చొని స్టోర్ లో వర్క్ చేయించుకొని వెళ్తారు. సూపర్. లాస్ట్ ఎలక్షన్స్, అంతకుముందు ఎలక్షన్స్ 15 days నా దగ్గర కూర్చొని అక్కడే అన్ని చేసేసారు. నేను పెడితే అది ఉంది, ఆ వెయిట్ ఉంటుందనే ఉద్దేశంతో అందరినీ ఆలోచింపే చేసే మెసేజ్ వెళ్తుంది అనేది. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, నేను ఏ కులానికి సంబంధించినని నేను డిక్లేర్ చేసుకోలేదు ఇప్పటివరకు. ఎందుకంటే పీపుల్ కాల్ మీ జెనెక్స్ అమర్, బట్ నేను ఎవరిని కానీ నీ కులం ఏంటి, నేను నా కులం ఇది అని నేను చెప్పుకోలేదు ఇంతవరకు. నేను ఏ ప్రాంతానికి అని సంబంధించిన కూడా ఎక్కడ చెప్పుకోలేదు. కొంతమంది నేను ఆంధ్ర అనుకుంటారు, కొంతమంది తెలంగాణ అనుకుంటారు, కొంతమంది నార్త్ ఇండియన్ కూడా అనుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు. అంటే లాజిక్ చెప్తున్నాను. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయటం కానీ, ఓట్ వేయటం కానీ, ఏ లీడర్కి నేను పోస్టులు పెడతాం కానీ, సపోర్ట్ పోస్టులు కానీ, ట్యాగ్లు కానీ, షేర్లు కానీ, కామెంట్లు కానీ ఎవరికి చేయలేదు. వీఆర్ ఓన్లీ ప్యూర్లీ బిజినెస్. కదిలించాలనుకున్నాను, ఆ బ్యానర్ పెట్టాను, జస్ట్ కింద నిప్పంటిచ్చేసాను. నాకు అర్థమైపోయింది ఏదైనా ఒక ఇది చేయాలనేది. అప్పుడు నెక్స్ట్ డే టీవీ స్క్రోలింగ్స్, ఇంకా అది ఒక్కొక్కళ్ళకి ఏంటంటే, ఏ సంబంధం లేనోడు అమరే ఇంత చేస్తున్నాడు, జెనెక్స్ అమరే ఇంత చేసినప్పుడు మనవంతగా మనం ఎంత చేయగలుగుతామనే ఆలోచనతోని బయటకు వచ్చారు అందరు. ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటంటే, నేను బాబు గారు కలిసిన సెకండ్ డే ఆయన అరెస్ట్ చేశారు యాక్చువల్లీ. ఆ తర్వాత ఒక 7 days నాకు కూడా నిద్రపోవట్లేదు యాక్చువల్లీ. కోఇన్సిడెంట్ నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా వచ్చారు. మేమిద్దరం ఈ 7 days ఇదే టాపిక్స్, రేపు తెల్లారి బెయిల్ వచ్చేస్తుందేమో, ఎల్లుండి వచ్చేస్తుందేమో అని అనడం కానీ, బట్ ట్రూ ఆ ఎమోషన్స్ మాకే ఉన్నప్పుడు. వ్యక్తిగతంగా మీరు ఎంత పెట్టుకున్నారు? అప్పుడు అందరూ కాలేజ్లలో అందరు పీపుల్ గ్యాదర్ అవటము,
క్యాండిల్ ర్యాలీస్ కానీ మౌన వ్రతాలు కానీ ప్రొటెస్ట్ చేయడం డిఫరెంట్ వేలో ప్రొటెస్ట్ చేస్తారు. ఎవ్రీబడి కేమ్ అవుట్, ర్యాలీస్ కానీ రోడ్ మీద ర్యాలీస్ కానీ. అప్పుడు నేను బ్యానర్ పెట్టినప్పుడు, నేను ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఎవరైనా చేయాలనుకుంటే, మీకు ఏదైనా సపోర్ట్ కావాలనుకుంటే, లైక్ పోస్టర్స్ కానీ ప్లకార్డ్స్ కానీ వాట్ ఎవర్, మీరు బ్యాచెస్ కానీ ఏది కావాలన్నా నా వంతుగా నేను ఇస్తానని చెప్పి శాంపిల్స్ ప్రింట్ చేసి రెడీ పెట్టాను, కొన్ని థౌజండ్స్ ఆఫ్ అవి. అట్లా అందరికీ కాలేజ్లో అందరికీ సపోర్ట్ చేస్తూ పోయాను. అంటే ఇంక అది ఎట్లయిపోయిందంటే ఇక అది దాంట్లోకి వెళ్ళిపోయినాను, ఇంకా వెళ్ళిపోయినాను, ఇంకా డీప్గా వెళ్ళిపోయినాను. అందరికీ ఏ కాలేజ్లో ఎవరు ఏం చేసినా నేను సపోర్ట్ చేయటం, వాళ్ళు నన్ను పిలవటము, గెస్ట్ లాగా పిలవటం, అలా 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 జర్నీ స్టార్ట్ అయినట్టు ఇక అప్పుడు గ్రాటిట్యూడ్ ఈవెంట్కి దారి తీసింది. గచ్చిబౌలి స్టేడియంలో ఒక 50,000 మందితోని గ్రాటిట్యూడ్ ఈవెంట్ చేసాము. దానికి నేను ఒక పిల్లర్ అవ్వటము, అక్కడ గ్రాటిట్యూడ్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయటము. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీస్ కానీ, త్రిబుల్ గారు కానీ, బోయపాటి గారు కానీ గెస్ట్లందరినీ నేను ఇన్వైట్ చేయటము, వాళ్ళు రావటము, సక్సెస్ అవ్వటము. అక్కడ వాటర్ బాటిల్స్ కానీ, బ్లడ్ క్యాంప్స్ కానీ, స్నాక్స్ కానీ అవన్నీ నేను స్పాన్సర్ చేయటం. అట్లా ఐ స్పెండ్ లాట్ మచ్ అంటే పాయింట్. అలా 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 చేసుకుంటూ వెళ్ళి ఆల్మోస్ట్ వాటర్ బాటిల్స్ కూడా 25,000 వాటర్ బాటిల్స్ ఇచ్చాను ఆ రోజు. అలా అలా చేసుకుంటూ వెళ్ళాను. ఏమైనా వినూత్నంగానే చేస్తారు. యాక్చువల్లీ మీరు చూస్తేనేమో బాబు గారి ఫ్యాన్, టీడీపీ ఎల్లో అనుకుంటే, మీరు చూస్తుంటే మొత్తం రెడ్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇందాక నుంచి చూస్తున్న పౌచ్. ఈ రెడ్ కాంబినేషన్ ఏంటి, ఎప్పటి నుంచి? అది స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు మేము కలర్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నాము 2005 ఆ టైంలో. తర్వాత నేను కూడా నా కార్స్ నేను కూడా కొంచెం రెడ్ కాంబినేషన్ స్టార్ట్ చేయడం. ఎప్పుడైనా రెడ్ ఇస్తారా? ఆల్వేస్ ఐ డూ రెడ్. అంటే ఇంకా ప్యాటర్న్ వెతుకుతారు కానీ రెడ్. ఇనిషియల్ గా కొంచెం కింద పైన రెడ్ వేసేవాడిని, కానీ సరిపోవట్లేదు. ఇంకా అది కంప్లీట్ రెడ్ గా ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. నుంచి రెడ్ లోనే అలా చేసేసుకున్నాను. బేసిక్ గా రెడ్ అంటేనే అగ్రెసివ్ అంటారు, కోపం అంటారు. మరి మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారంటే? కోపం అని చెప్పలేను నేను. అగ్రెసివ్ అంటే నేను ఇప్పుడు ఏదైనా మనం అనుకుంటే ఇప్పుడు అయిపోవాలనే అంత అయితే ఉంటుంది, మైండ్ అంత ఉంటుంది. ఇంకా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేది కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మధ్య మినీ కూపర్ ని చాలా బాగా డిజైన్ చేశారు అనేది బాగా ట్రెండ్ అవుతున్నట్టు వింటున్నాము, చెప్తారా దాని గురించి? అది కావాలనే దాన్ని చండీగఢ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. ఎందుకంటే చండీగఢ్ రిజిస్ట్రేషన్ అంటే CH01 తో స్టార్ట్ అవుతుంది. CH01 అంటే మా పాప ఫస్ట్ పేర్ల అక్షరాలు 3 కూడా CHO వస్తుంది. అది కావాలని చండీగఢ్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, మా పాప కోసం డిజైన్ చేశాను. అది CHO01 CC022 అన్నది. అక్కడి నుంచి తీసుకొని దాన్ని నెంబర్ కాడి నుంచి స్టార్ట్ చేసాం. దాన్ని నెంబర్ కస్టమైజేషన్ చేయటము, దాని తర్వాత వెహికల్ డిజైన్ చేయటము, అది గ్రీన్ కలర్ వెహికల్, అది ర్యాప్ చేయటము, గన్ మెటల్ విత్ రెయిన్బో కలర్, టాప్ అంతా రెడ్ చేయటము, ఇంటీరియర్స్ అంతా. వీల్స్ కూడా యూనిక్ గా ఉంటాయి, చాలా యూనిక్ గా ఉంటాయి వీల్స్, వింటేజ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. అది ఎవ్రీథింగ్ దాన్ని కొనక ముందరనే దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మైండ్ లో సెట్ చేసేసుకుంటాను. సూపర్. దాని తర్వాతే కొంటాను కార్. నెంబర్ కాడి నుంచి దాని ఇంటీరియర్స్ ఎలా ఉండాలి, దాని ఎక్స్టీరియర్స్ ఎలా ఉండాలి, ఇంటీరియర్స్ కూడా. ఎట్లాంటి రెస్పాన్స్ దాన్ని చూసినప్పుడు మీ ఫాలోవర్స్ కానీ మీ క్లయింట్స్ కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? పిల్లలు వెళ్ళిపోయి ఓవర్టేక్ చేసి వాళ్ళ ఫోన్ తీసుకొని ఇలా పెట్టుకొని వీడియోస్ చేస్తున్నారు. ఆ కార్ రోడ్ ప్లస్ ఒక్కొక్కళ్ళు అన్న సూపర్ అన్న అని ఒక్కొక్కళ్ళు చేతులు చూపెడతాము. అసలు అది దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సూపర్. అలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే పిల్లలు ఇవాళ రేపు షార్ట్స్ తీస్తున్నారు కదా, యూట్యూబ్ షార్ట్స్ అని వాట్ ఎవర్, ఇన్స్టా షార్ట్. వాళ్ళు ఒకళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు బెండ్ అవటము, ఫోన్ ఇలా పెట్టడము, అలా పెట్టి షార్ట్స్ చేయటం చాలా బాగా అనిపిస్తుంది. 13,000 తో స్టార్ట్ అయింది అని అనుకుందాం మీ జర్నీని. ఈరోజు జెనెక్స్ ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో కార్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి సుపరిచితం అయినారు. సక్సెస్ కన్నా కూడా చాలా నేర్చుకున్నాను అని అన్నారు. అసలు ఆ విషయంలో మీ వినమ్రతకి హ్యాండ్స్ ఆఫ్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఒక 5 years తర్వాత అని అనుకుంటా ఒక జెనెక్స్ని ఏ కైండ్ ఆఫ్ మోడల్తో బయట ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే, ఈరోజు డే బై డే కాంపిటీటర్స్ చాలా హెవీగా ఉన్నారు మీ ఇండస్ట్రీలో. అంటే కాంపిటీటర్కి మీరేమైనా భయపడతారా అనేది నా క్వశ్చన్ కాదు కానీ, బట్ హౌ యూ ఫేస్ దెమ్, హౌ యూ వాంట్ టు బి అ నంబర్ 1 ఇన్ యువర్ ఇండస్ట్రీ అని అంటే ఏం చెప్తారు? సింపుల్ సార్. ఆ పేరు బలం అనుకోండి, మళ్ళీ ఆలోచన అనుకోండి,
కలిసి వచ్చిన టైం అనుకోండి, ఏదైనా అనుకోండి, జనరేషన్ నెక్స్ట్ అంటేనే నెక్స్ట్ 5 years తర్వాత ఇండస్ట్రీ కానీ కాన్సెప్ట్ కానీ ఎలా ఉండబోతుంది అనేది మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. సూపర్. మీకు అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ లైక్ యాక్సెసరీ స్టోర్స్ హ్యూజ్, నెక్స్ట్ 5 years తర్వాత అలా ఉండబోతుంది ముందే. బాబు గారిని ఫాలో చేసి ఆదరించే వ్యక్తి అంటే కంపల్సరీ 30 years 20 years కోఇన్సిడెన్స్ అదే అండి. బాబు గారు కూడా అంతే. 20 years ముందే జనరేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే బాబు గారు ఆలోచిస్తారో, నాకు ఇది ఎప్పుడు తట్టలేదు ఈ క్వశ్చన్. బాబు గారికి మనకి కోఇన్సిడెన్స్ అనేది నాకు ఇప్పుడే తట్టింది. మీరు అడుగుతుంటే ఆ క్వశ్చన్ అడుగుతాను. నాకు ఇప్పటి వరకు ఎప్పుడు తట్టలేదు అది. బాబు గారు కూడా అలానే ఆలోచిస్తారు. అప్పుడు 2000 టైంలో 2020 అనటము, ఇప్పుడు 2047 అనటము, 20 years plus ని ముందే దృష్టిలో పెట్టుకొని చేయటము మనకి అదే అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ 5 years ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద శాంపులే ఇప్పుడు ఎక్స్డ్రైవ్ అని కొత్త బ్రాండ్ లాంచ్ చేశాము. బ్రాండ్ ఎక్స్డ్రైవ్ కి జెనెక్స్ కి తేడా ఏంటంటే, జెనెక్స్ ఈజ్ సంథింగ్ లైక్ టొయోటా అండ్ ఎక్స్డ్రైవ్ ఈజ్ సంథింగ్ లైక్ లెక్సస్. టొయోటా లెక్సస్ ఒకటే అయినా కానీ దేని సెగ్మెంట్, దాని అప్రోచ్, దాని ప్రెజెంటేషన్, దాని సర్వీస్, దాని క్వాలిటీ, దాని డిస్ప్లే ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా. ఇప్పుడు ఎక్స్డ్రైవ్ కూడా మా పాప పేరు మీద స్టార్ట్ చేశాను విత్ మై ఫ్రెండ్స్, పార్ట్నర్స్ కూడా ఉన్నారు దాంట్లో. జెనెక్స్ కిందే మన ఓన్ కంపెనీ, అది ప్రొప్రైటరీ కంపెనీ. కాబట్టి ఎక్స్డ్రైవ్ పేరు మీద అది నెక్స్ట్ 5 years హైదరాబాద్ ఇండియా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే చూపిస్తాం. ఓకే. కాబట్టి ఎవరైనా కాంపిటీటర్స్ రావాలనుకున్న వాళ్ళు కానీ, కాంపిటీటర్స్ అంటే ఎవరైనా బిజినెస్కి వచ్చినా కానీ, దే డోంట్ హ్యావ్ లాట్ మచ్ స్పేస్. మనకున్న బలము స్పేస్. ఇప్పుడు కొత్త స్టోర్ వచ్చేసి ఆల్మోస్ట్ 28,000 SFT స్టోర్. అది 28,000 SFT విత్ కాఫీ షాప్ కూడా. దాంట్లో 3,000 SFT కాఫీ షాప్. స్పేస్ కష్టం. నెక్స్ట్ బ్రాండ్ వాల్యూ. ఆల్మోస్ట్ షోరూమ్స్ కూడా లేవు అట్లా. ఇప్పుడు ఎవరైనా మనం ఢీ కొట్టాలంటే దే వాంట్ స్పేస్, తర్వాత రేంజ్, కస్టమర్ బేస్, స్టార్ట్ చేసిన పొజిషనింగ్ అవ్వాలి అని ఇన్వెస్ట్మెంట్. ఇన్ని చేసినా కానీ కస్టమర్లు వస్తారో రారో, మార్కెట్లో నిలబడతామో లేదో. కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదు. అవన్నీ నేను డక్కా మొక్కలు ఆల్రెడీ తినేసి 20 ఏళ్ళ నుంచి కొట్టుకొని ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి ఇబ్బంది లేదు. లైఫ్లో ఇన్ని దక్కముక్కలు తిన్నప్పుడు ఎప్పుడైనా చాలా లోగా ఫీల్ అయినప్పుడు, ఇంకా ఈరోజు నెక్స్ట్ జీతాలు కూడా వెళ్ళావేమో, లేకపోతే ఈరోజు ఇంకా ముందుకు వెళ్తామో లేమో, రేపు ఫ్యూచర్ ఏంటో అని ఆలోచిస్తూ భయపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఆ ఇబ్బంది ఎప్పుడు కలగలేదండి. అంటే బిజినెస్ లేని రోజు లేదు, శాలరీస్ కూడా ఇవ్వలేని రోజు లేదు. 20 ఏళ్ళ నుంచి మనకి ఎప్పుడు. సో ఏదైనా ఇందాక అన్నట్టు బాబు గారు లాగా నాకు అదే అండి. నాకు ఏంటంటే అండి, నాకు ఏదైనా అనుకోండి, మీరు మంచో చెడు అదృష్టమో వాటెవరు, నాకు ఏదైనా వెహికల్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎలా అది ముందుకు వెళ్ళిపోతుందో, నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అన్నీ అలా సెట్ అయ్యాయి. అంటే పేమెంట్స్ కానీ, షెడ్యూల్స్ కానీ, వాటెవర్. నాకు ఏదైనా అవసరం ఉంది అని అంటే అది ఎలానో వచ్చేసేదండి పేమెంట్. అంటే లాజిక్ అనుకోండి, అది కస్టమర్ పేమెంట్స్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, డిఫరెంట్ వేలా. లేదంటే నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు వెహికల్ కొనుక్కుంటాను. ఏదో ఒకటి నాకు వెహికల్స్ కొనడం పిచ్చి, కొంటా ఉంటాను. 25-30 కార్స్ ఉన్నాయి నాకు కలెక్షన్. అదే టైంలో నేను అనుకోకుండా వెహికల్ సేల్ అవుతుంది. అంటే నేను కావాలని నమ్మను, వెహికల్ సేల్ అయిపోతుంది. ఎవరు వచ్చి కస్టమర్ నాకు ఇదే కావాలంటాడు, ఆ డబ్బు ఇలా ఉపయోగపడతాం. అలా అంటే డిఫరెంట్ పాయింట్ అర్థమైంది కదా. కావాలని అడ్జస్ట్మెంట్ చేసినే కావు, బట్ అలా కోఇన్సిడెన్స్ అవటము, అలా ప్యాటర్న్ మ్యాచ్ అవటం తప్పించి అలా ఇబ్బందులు కలగలేదండి. పాయింట్ ఎప్పటికప్పుడు కస్టమర్ నీడే మీ ఎక్స్పాన్షన్ కి దారి తీసింది అని అన్నారు. లైఫ్ లో చాలా చూసినా కూడా లైఫ్ లో బాగా కిక్కిచ్చిన సందర్భం, ఈరోజు నేను చెయ్యలేను అనుకున్నది ది బెస్ట్ గా చేశాను అన్న సందర్భం ఏమన్నా? అన్నీ ఎవ్రీడే నాకు ఛాలెంజింగ్ అండి, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అండి, ఎవ్రీడే నాకు తృప్తి ఉంటుందండి. లాజిక్ ఏంటంటే నాకు నెవర్ అంటే, ఎందుకంటే CBN ఫోరం నేను స్టార్ట్ చేసి హార్డ్లీ ఇప్పుడు 2 years అయిందేమో. కాబట్టి 20 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీలో కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే వాళ్ళకి రికగ్నేషన్ అనుకోండి, ఆ గౌరవం, పేరు, ఐ గాట్ ఇట్.
దట్స్ మై. ఎందుకంటే నేను ఎప్పుడు బాబు గారిని పర్సనల్గా వెళ్ళి కలవాలో కానీ కలుద్దామని కూడా అనుకోలేదు. అనవసరంగా ఎందుకు ఆల్ అబౌట్ యువర్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఎందుకు వాళ్ళ టైం డిస్టర్బ్ చేయటము. బాబు గారు పిలిచిన రోజే వెళ్దాము అనే రోజు అట్లా ఐ ఫాలో ఇన్ దట్ వే. కాబట్టి ఒకరోజు బాబు గారికి తెలుసా ల్యాండ్ క్రూజ్ చేసి నేను ఇచ్చాను. ఎంత ఒకరోజు ఈవెంట్లు అండి, అనుకోకుండా నేను ఆ ఈవెంట్లో ఉన్నాను. నేను బాబు గారు వస్తున్నారని తెలిసి ఉన్నాను. నేను పక్కన నిలబడ్డాను అందరిలాగా. బాబు గారు మా ముందు నుంచి వెళ్ళిపోయారు. 2 అడుగులు ముందుకేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 అడుగులు వెనక్కి వచ్చి భుజం తట్టి శభాషమ్మ ఒకసారి వచ్చి కలువు అని అన్నారు. దట్ వాస్ నా అంటే నేను ఐ బిలీవ్ ఇన్ దట్ వే. సో మీ వర్క్ తో పాటు దొరికిన రికగ్నైజేషన్, ఎందుకంటే ఇంతకంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి రికగ్నేషన్. అది పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన సేవ అనుకోండి, సర్వీస్ అనుకోండి, ఏదైనా కానీ పార్టీకి అనుకోండి, కస్టమర్కి అనుకోండి, ఎవరికి అనుకోండి, ఎవరికి మనం కాల్ చేసినా లైక్ ఎంత పెద్ద ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, సీఎం కానీ, ఎవరైనా కానీ డెఫినెట్ గా మనకి టైం ఇస్తారు, అపాయింట్మెంట్ ఇస్తారు, కాల్ ఆన్సర్ చేస్తారు, 1 రింగ్ లోనే కాల్ ఆన్సర్ చేస్తారు. ఎవరు మనని స్కిప్ చేయాలి. కానీ సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ, సచ్ ఎ వండర్ఫుల్ స్టోరీ అండి యూ హ్యావ్ యాక్చువల్లీ. అంటే జనాలకి, ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సరైన స్టోరీని ఇచ్చానన్న తృప్తిని ఇచ్చారు యాక్చువల్లీ మీ జర్నీ మొత్తం చెప్పాక. మధ్య మధ్యలో మీ లాజిక్స్, మీ ఫిలాసఫీస్ కూడా చాలా బాగున్నాయి. జీవిత ఆశయం ఏంటి అమర్ గారిది అని అంటే ఏమంటారు ఫైనల్ గా? జీవిత ఆశయం అట్లా ఏం లేదండి. ఇప్పుడు 20 ఏళ్ళు మనకి సొసైటీ చాలా ఇచ్చింది. సొసైటీ కూడా కొంచెం అంతో ఎంతో మనం సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి సర్వీస్ చేయాలని అనుకున్నాను. సో ఇప్పుడు ఫుడ్ డొనేషన్ ఒకటి స్టార్ట్ చేశాను. ఫుడ్ డొనేషన్ ఏంటంటే ఆల్రెడీ ఫుడ్ గ్రెయిన్స్ అనేది షార్టేజ్ ఉంది, మనం ప్రొడక్షన్ రీచ్ కాలేకపోతున్నాం. అన్నీ వండి మళ్ళీ డొనేట్ చేయటం కాకుండా ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉందో, ఏదో సందర్భంలో ఫుడ్ వండుతారు, ఆ రోజు మిగులుతుంది, ఎక్సెస్ ఫుడ్ మిగిలిపోతుంది. ఇట్లాంటి ఇబ్బందుల పరిస్థితుల్లో మిగిలిపోయిన ఫుడ్ని మేము కలెక్ట్ చేసి క్యాటరింగ్స్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ హోటల్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి అది డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఒక ఉద్దేశంతో ఒక ట్రక్ డిజైన్ చేసి సిబిఎన్ ఫోరంలో డొనేట్ ఫుడ్ అనే కాన్సెప్ట్తోని తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ చేస్తున్నారు? స్టార్ట్ చేసాము. అది ప్రోటోటైప్గా ఒక కాలనీలో ఒక ఫ్రిడ్జ్ పెట్టాము, ఒక 500 లీటర్స్ గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్. కాలనీలో ఈవెంట్ కూడా చేసి కాలనీ అందరికీ మెసేజ్ చేసి ఏంటంటే ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉందో తీసుకొచ్చి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి అమ్మా, మీ ఏరియాలో ఉన్న వాచ్మెన్స్, సెక్యూరిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాల్సిన తింటారు అని చెప్పాను. దట్ వాజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఇంకోటి కలెక్షన్స్ పెద్ద పెద్ద ప్లేసెస్లో కలెక్ట్ చేసుకొని ఫుడ్ డొనేట్ చేయటం అనేది. ద కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేసామంటే తెలంగాణ క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వశిష్ఠ శ్రీలక్ష్మి కళ్యాణ్ గారు మా కజిన్ అవ్వటము, ఫ్రెండ్ అవ్వటము చాలా సంతోషం. ఎందుకంటే తను నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఆలోచన పుట్టిందే ఇది, ఈ ఫుడ్ కలెక్షన్ది, ఫుడ్ డొనేషన్ది. నేను అడిగాను ఎక్సెస్ ఫుడ్ ఏం చేస్తున్నారన్నా అంటే చాలా బాధ అనిపిస్తుంది అమ్మ, ఒక్కోసారి 1000 మంది 2000 మంది కూడా పడేస్తాము, ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది, ఏం చేయలేము, స్టాఫ్ తిన్నా ఎంతమంది తిన్నా ఏం చేయలేము, బట్ ఇంకేం చేయలేము, దానికి ఆప్షన్ లేదు. ఎవరికి అప్రోచ్ సో దాని గురించి నేను ఆలోచించి ఒక కాన్సెప్ట్ ఏం డిజైన్ చేసామంటే 10 o'clockకి వాళ్ళకు మెసేజ్ వస్తుంది ఫుడ్ తగులుతుందా మిగులుతుందా అనేది. 10 o'clockకి తగిలితే వండుతారు, మిగిలితే మనకు కాల్ వస్తుంది, మనం 11కి రీచ్ అయిపోతాము, కలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ప్రోటోటైప్గా ఏం చేస్తున్నామంటే అన్ని డిఫరెంట్ ప్లేసెస్లలో రీసెర్చ్ చేస్తున్నాము, ఎక్కడ అవసరం పడుతుంది ఆ టైంలో, రోడ్స్ మీద ఉన్న వాళ్ళకా, లేకపోతే రైల్వే స్టేషన్సా, బస్ షెల్టర్సా, హాస్పిటల్సా, ఏంటనేది ఫస్ట్ రికగ్నైజ్ చేస్తున్నాము, ట్రైంగ్ టు డూ రీసెర్చ్. అది ఫుడ్ అనేది ఫార్మాట్ చేసాం దానికి. అంటే అప్పటికి ఆల్రెడీ తినేసి ఉంటారు కాబట్టి అందరూ తినగల వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తాము, తిన్న వాళ్ళకి బాక్స్లో పెట్టిస్తాము, సగం తిన్న వాళ్ళు ఉంటారు, ఫుల్ తిన్న వాళ్ళు ఉంటారు, ఆకలిగా ఉన్న వాళ్ళు ఉంటారు, పొద్దున తినాలనుకున్న వాళ్ళు ఉంటారు, మనం ప్లేట్లో పెట్టిస్తే ఫోల్డ్ చేసి వాళ్ళు ఏదో రకంగా పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ స్టైల్లో మేము ఏం చేసామంటే అక్కడ కంటైనర్లో వాటర్ ఫిల్ చేయటము, వాళ్ళు తాగటం, అది కంఫర్టబుల్ ఇచ్చి, తినే వాళ్ళకి ప్లేటు బాక్స్లో పెట్టుకునే వాళ్ళకి బాక్స్లో పెట్టడం, ఒక ఫుల్ మీల్ ఇలా ప్యాకింగ్ నుంచి పట్టుకోవడానికి ఒక బ్యాగ్, క్యారీ బ్యాగ్, అది కూడా ఈకో ఫ్రెండ్లీ ఉండేటట్టు క్యారీ బ్యాగ్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ ఉండేటట్టు. హైలీ అప్రిషియేటెడ్ అండి మీ ఐడియాకి. మీరు అని అంటే ఒకటి చేస్తున్నాం అంటే అన్ని ఫస్ట్ వాటర్ బాటిల్స్ ఇద్దాం అనుకున్నాం, మళ్ళీ మనం ఎన్విరాన్మెంట్కి పాడు చేయటం ఎందుకని చెప్పేసి జారి పెట్టాం.
అంటే లాజిక్ ఏంటంటే మనీ కోసం అని కాదు, కానీ అనవసరంగా మనం ఒక వెహికల్ వెళ్ళి పార్క్ చేస్తాము, అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తాము, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్లేట్లు, ఇష్టం ఉన్నట్టు వాటర్ బాటిల్ చేస్తారు, మళ్ళీ మున్సిపల్ వాళ్ళు మనల్ని తిట్టుకోవటం, వీళ్ళకి పని లేక వీళ్ళు ఫుడ్ ఇస్తున్నారు, మమ్మల్ని మేము ఇది క్లీన్ చేయడం సరిపోతుంది. అందుకనే ఏం చేస్తామంటే అండి, గార్బేజ్ బ్యాగ్స్ కూడా వెహికల్ కి 2 సైడ్లు హ్యాంగ్ చేసేటట్టు, తిన్న ప్లేట్లు తీసుకొచ్చి దాంట్లో వేయాలి వాళ్ళు డిసిప్లిన్గా. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకోండి, ఒక్క మెతుకు కూడా మిగలొద్దు ప్లేట్ల. ఐ లవ్ టు ఈట్ లైక్ దట్ అండి. బాధ్యత. నేను కరివేపాకు కానీ వాట్ ఎవర్ ప్లేట్లో ఉన్న ప్రతి ఇది కూడా నేను కావాల్సిన పెట్టుకుంటాను, అంతే తినేస్తాను. అంటే ఇంకేం ప్లేట్లో మిగలలేను. వాళ్ళకు కూడా అలా రెస్పాన్సిబుల్గా, అమ్మ ఎంత కష్టపడి వండారు, రైతు ఎంత కష్టపడి పండించాడు, ఒక షెఫ్ ఎంత కష్టపడి వండాడు, ఎంత మంది కష్టం ఉంది దీంట్లో, మీరు ఈజీగా దాన్ని ఇది చేయొద్దు, పడేయద్దు, మీరు తినండి. లేకపోతే 3 సార్లు 4 సార్లు పెట్టుకోండి, మీరు కావాల్సినంత పెట్టుకోండి, కావాలంటే బాక్స్లో పెడతాను, క్యారీ బ్యాగ్లో వేసిస్తాను, కానీ డోంట్ త్రో ఇట్. ఒకళ్ళు పడేస్తా అన్న దాన్ని తీసుకొచ్చి మేము పెడుతున్నాము, మళ్ళీ మీరు కూడా పడేస్తే దానికి అర్థం లేదు. కాబట్టి ఇది ఎలా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మీలాంటి వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే ఎప్పుడు సిగ్నేచర్ స్టూడియో నుండి లేదా నా వల్ల పర్సనల్ గా కానీ నా నంబర్ ఎప్పుడైనా పెట్టుకోండి. మా వాళ్ళంతా ఉన్నారు. నిజంగా ఇంత మంచి కార్యక్రమం మీరు చేయటం అనేది చాలా ఇన్స్పైర్ చేసింది. జీవిత ఆశయం అంటే రేపు అంబానీ లాగా అవ్వాలనో లేకపోతే ఇంకొకటి అని అంటారు. మీకున్న దాంట్లో ఎంత సఫిషియెంట్ గా ఎంత చక్కగా హెల్ప్ చేయగలరు జనాలకి అనేది నిజంగానే ట్రూలీ సాటిస్ఫైడ్ అంటే మాకు అనిపించింది అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్గా దేవుడి దయ వల్ల ఎప్పుడు 13,000తో స్టార్ట్ చేశారో, ఎలాంటి ఛాలెంజెస్ని వెతికారో, ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషనల్ స్టోరీ యూ హ్యావ్. అండ్ అంతేకాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండటం అనేది సచ్ అమేజింగ్. మీకంటే చిన్నవాడినే కానీ దేవుడి దయ వల్ల మనస్ఫూర్తిగా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఇంకా ఫ్యూచర్ వస్తున్న ప్రాజెక్టులలో అన్ని విజయాలు సమకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఏది కూడా కావాలని చేయలేదండి. పాయింట్ నెంబర్ 1, సిబిఎన్ ఫోరం బాబు గారు అరెస్ట్ అవ్వటం వల్ల ఆ రోజు నాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత నన్ను వెనుదట్టి తట్టినట్టయింది. ఒక మనిషి ఇన్ని రోజులు మనకి ఎంతో చేశాడు, మనం చెయ్యాలనే ఉద్దేశంతో. దాని తర్వాత మనకు పబ్లిక్ లో వచ్చిన ఆ ప్రోత్సాహం, మనం ఏదైనా పని చేయాలంటే నాకు 10 మంది సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫుడ్ కళ్యాణ్ గారు, శ్రీలక్ష్మి వశిష్ట శ్రీలక్ష్మి కళ్యాణ్ గారు స్పాన్సర్ చేసేవాళ్ళు. స్నాక్స్ అయితే వాసిరెడ్డి స్వీట్స్, అమర్ నువ్వు ఎన్ని కావాలంటే నీ సర్వీస్ నీ ఈవెంట్ లో నేను అన్ని పంపిస్తాను. పబ్లిక్ అలా కలెక్ట్ అవ్వటము, ఇట్లా మనం ఇంతమంది ప్రోత్సాహం ఉంటే మనం ఎందుకు చేయకూడదు అంటాము. అలా 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 నన్ను ఇప్పుడు నేను ఏం చేశానంటే, నేను జస్ట్ నిలబడితే నన్ను ఆటోమేటిక్ అంటే ట్రైన్ అర్థమైంది కదా మీకు, దానివల్ల నేను అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఐ వాంట్ టు డూ ద బెస్ట్ సర్వీస్ కూడా ఏంటంటే ప్రాపర్గా. అట్లనే జెనెక్స్ కానీ ఎక్స్ డ్రైవ్ కానీ బ్రాండ్, ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారు కానీ కొంతమంది పేర్లు ఎలా అయితే చెప్పుకుంటున్నామో, ఐ వాంట్ టు డూ మై మార్క్. జెనెక్స్ సమర్ అంటే ఒక బ్రాండ్, 100% ఒకటి ఇది కాదు అని చెప్పాలనేదే 10 కాలాటు కాదు 10 జనరేషన్లు మన పేరుని మన బ్రాండ్ని అలా 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 నిలబడాలనేదే నా ఆలోచన. అది ఎలా వస్తుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ లేదంటే అప్కమింగ్ బిజినెస్ మ్యాన్ కానీ సర్వీస్ కానీ అన్నీ చూసుకున్నప్పుడే అది వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా అది ఒకటి మైండ్లో పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా చేయాల్సి వస్తుంది. అది కావాలంటే ఇది చేయాల్సి వస్తుంది. అలా అలా ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సిగ్నేచర్ స్టూడియోస్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండి. అంటే కొద్ది కాలంలోనే యు ఆర్ ద లీడర్స్, పైనీర్స్. ఎందుకంటే ఒక చిన్న ఛానల్ అనుకోండి, యూట్యూబ్ ఛానల్ అనుకోండి, 1.13 million ఈజ్ నాట్ ఎ జోక్. ఫాలోవర్స్, మీకు ఇంతమంది ఫాలోవర్స్ రావటము మీకు ప్యాషను ఇది లేకపోతే కాదు. అది ఎంతోమంది నా దగ్గర చాలా మంది వస్తారండి, చెప్తే నంబర్ కానీ మీకు, అన్న నేను యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నా, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అన్న, నాకు అది కావాలి ఎక్విప్మెంట్స్, నాకు ఆఫీస్కి ఇది, ఎంతోమంది వస్తారండి. నేను అన్నాను యూ కమ్ విత్ ద రెసిపీ. యూట్యూబ్ అందరు పెడతారమ్మా, నేను కూడా ఇప్పుడు కావాలంటే నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను. అంటే ఫోన్ ఉన్నట్టు ప్రతి ఒక్కటి యూట్యూబ్ కాదు కదమ్మా. యూ కమ్ విత్ ద రెసిపీ, హౌ డూ యూ వాంట్ టు ప్రజెంట్. నీ దగ్గర రెసిపీ ఉందనుకో, నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను అంటే చెప్పలేరు.
అర్థమైంది పాయింట్ మీకు చెప్పలేరు ఇట్లా అట్లాంటి ప్రపంచంలో మీరు ఉన్నారు. ఫోన్ ఉన్నాడు ప్రతి వాడు, మీకు అర్థమైంది కదా, ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఈజ్ ఏ యూట్యూబర్, ఈజ్ ఏ అన్ని. అట్లాంటి ప్రపంచంలో మీరు సస్టైన్ అయ్యి మీరు టాప్. థ్యాంక్ యూ సార్. అంటే మీలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నాక ఇట్ గివ్స్ అస్ మోర్ బూస్ట్. చాలా రోజుల తర్వాత ఈ చైర్లో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను అండ్ అక్కడ మా స్టోరీ ట్యాగ్ లైన్ చూస్తే యువర్ స్టోరీస్ త్రూ ఆర్ ఐస్ అని అన్నప్పుడు మీ కథని మా కళ్ళతో చెప్తున్నాం అని అంటే మీలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పి విన్న తర్వాత మీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అన్నిటికంటే మించి చేస్తున్న పనిలో ఆ పనిని మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది, తర్వాత కొత్తగా వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్‌కి మీరు ఇచ్చే అడ్వైజ్‌లు కానీ, రైతు కుటుంబంలో నుంచి వచ్చినందుకో మరి ఏంటో ఆ గౌరవం, తినే ప్లేట్‌లో కర్తవ్యంతో అది ఒక కరివేపాకును కూడా వదలకుండా తినే అంత ఇష్టాన్ని పెట్టడం. అండ్ అక్కడ రాశాను నేను జై జవాన్ జై కిసాన్ అని ఎప్పుడో స్టార్టింగ్‌లో. అండ్ చాలా రోజుల తర్వాత నాకు చాలా హ్యాపీగా ఇన్స్పైర్ అయ్యి, అంటే బాగా ఇన్స్పైర్ చేసే పర్సన్స్‌లో టాప్ 5లో మీరు కూడా ఉంటారేమో అని భావిస్తా ఉన్నాను సార్. అదృష్టం ఏంటంటే రైతు బిడ్డగా పుట్టడం ఒక అదృష్టం. ఎందుకంటే ఎథిక్స్ కానీ, సిద్ధాంతాలు కానీ, నడవడిక కానీ, ఆలోచన కానీ, జెన్యూనిటీ కానీ ఇవన్నీ వస్తాయండి. ఎస్. కాబట్టి ఇవే కాకుండా చాలా అండి, రైతు బిడ్డగా పుట్టడం అదొకటి. ఎందుకంటే కష్టము, మనం కష్టపడతాం కాబట్టి లైవ్గా నేను కూడా మా పొలంలో పనిచేసేవాడిని మా ఫాదర్తో పాటు. అవన్నీ అక్కడి నుంచి వచ్చిన వల్ల టుడే మేబీ మై కిడ్స్ కెనాట్ బి లైక్ దట్. నేనే అంటున్నానంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్కంఫర్టబుల్, బట్ దే విల్ టేక్ మై బిజినెస్ ఇన్ టు డిఫరెంట్, బట్ దే డోంట్ మే బీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వీ డోంట్ నో, దే మే ఆర్ మే నాట్, బట్ మనకే వస్తుంది అది, ఆ మన జనరేషన్ వాళ్ళకే అది అలాంటి వాళ్ళు ఎందరినో ఇన్స్పైర్ చేశారు, పిల్లలు కూడా డెఫినెట్ గా అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్, జై. థ్యాంక్ యూ అండి.